జ్ఞాన పరిమళాలు కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. జ్ఞాన పరిమళాలు కార్యక్రమం ద్వారా మన మాస్టర్ల యొక్క విశేష జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా వారు ఏదైతే పొందారో దానిని తెలుసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి మనకి అతిథిగా వచ్చారు మన మాస్టర్ కుమార్ గారు అమలాపురం నుంచి. వారి సాధన ప్రారంభించక ముందు, సాధన ప్రారంభించిన తర్వాత వారిలో ఎటువంటి మార్పులొచ్చాయి? వాటి ద్వారా వారేమి పొందారు? వారి యొక్క జ్ఞానాన్ని వృత్తిరీత్యా లెక్చరర్‌గా ఉన్నప్పటికీ, ఇతర దేశాల్లో పనిచేస్తున్నప్పటికీ, దానిని ఎందుకు వదలవలసి వచ్చింది? ఇప్పుడేం చేస్తున్నారు? అవన్నీ వారి మాటల్లో వారి ద్వారా తెలుసుకుందాం. వెల్కమ్ సార్. నమస్తే అండి. సార్ వినిపిస్తుంది గదా మీకు? వినిపిస్తుంది గదా సార్? హలో మేడం. ఆహా! నా వాయిస్ వినిపిస్తుంది మేడం? యెస్ సార్. వినిపిస్తుంది. ఆడిబుల్. స్టార్ట్ చేసి పెట్టారా? ఆ! స్టార్ట్ చేయండి సార్. ప్లీజ్ వెల్కమ్. నమస్తే. 1 మినిట్ మేడం. యాహ్! ముందుగా మన అందరి మార్గదర్శి, మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి వేల వేల కృతజ్ఞతలతో కార్యక్రమంలోకి వద్దాం. ధ్యానము, సేవ, జ్ఞానము ఇవన్నింటిని మనకి ఆచరించి చూపించారు మన పత్రిజీ. వారి ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని అందరం మనం ఎవరెవరైతే PSSMలో అద్భుతంగా సేవలు అందిస్తున్నారో వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. యెస్ సార్. ప్లీజ్ కంటిన్యూ. స్టార్ట్ చేశారు మేడం? స్టార్ట్ చేయండి సార్. వినిపిస్తుంది మీ వాయిస్ క్లియర్‌గానే. మీ వాయిస్ కొంచెం లోగా వస్తుంది మేడం. దాని గురించి చూస్తున్నాను. వాయిస్ చాలా అవునా? నాది ఒకసారి చూడండి మేడం వాయిస్. వినిపిస్తుంది. మాకు బానే ఉంది. నాది ఓకే మేడం? ఓకే అండి. ఓకే మేడం. హ్మ్. మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ గాడ్స్. ముందుగా మన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి నా పాదాభివందనాలు. అదేవిధంగా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. అదేవిధంగా మన స్వర్ణమాల మేడం కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ముందుగా నా గురించి చెప్పాలంటే నా పేరు కుమార్. మాది అమలాపురం. నేను బేసిక్గా ఒక యూనివర్సిటీలో నేను ఇంగ్లీష్ ప్రొఫెసర్గా చేసి సౌదీ అరేబియా కంట్రీలో ఇండియా రావడం జరిగింది. అక్కడ కట్ చేస్తే తర్వాత నేను మళ్ళీ ఒమన్ కంట్రీకి వెళ్ళిపోవాలి యాక్చువల్లీ. 2000 ఈ కరోనా అయిపోయిన తర్వాత నేను ఒమన్ కంట్రీ వెళ్ళి క్రమంలో మా మదర్ నాకు ఏదైనా గురువు కావాలి, మనం పూజలు పునస్కారాలు చేసుకుంటూనే ఒక గురువు కావాలి, గురువు లేకపోతే మనం బాడీ వికెట్ చేశాక మన సోల్ ఎటు వెళ్ళిపోతుందంటే ఆవిడ ఏదైనా ఆత్మ గురించి మాట్లాడుతుంది. అసలు ఆవిడ నాకు ఈ స్పిరిచువాలిటీలో అంటే ఆత్మపరంగా వచ్చేసి నాకు జీరో నాలెడ్జ్. పూజలు జపాలు ఏ చేసుకుని చిన్నప్పటి నుంచి అలా ఉండేది యూజువల్ గా. కానీ ఈ మా మదర్ ఎలా చెప్తులకి ఇంకా నేను అన్నాను, ఎన్ని వద్దు అమ్మా, మనం మనమే దేవుడు అనేది మాకు ఉండేది. ఎందుకంటే మేము అంత ఎక్కువగా పూజలు పురస్కారాలు వీక్లీ జరుగుతూ ఉండేది యూజువల్ గా మాకు. అయితే అప్పుడు ఇక మా మదర్ వెంటలా అప్పుడు మా సిస్టర్ ఏం చేసిందంటే అమ్మ బాగోని అని చెప్పేసి ఎవరో ఒక సంస్థ వాళ్ళది అడ్రస్ తీసుకుని వచ్చింది వాళ్ళ ఛానల్ ఆన్ చేయడానికి. ఆ టైంలో నేను అమ్మ బావని గురించి అంతకు ముందు నేను విన్నున్నాను. వద్దమ్మా అంతా కూడా మనీ పరంగా వాళ్ళు ఎదుగున్నారు, వద్దు అంటూ నేను ఏం చేశానంటే ఆ రిమోట్ తీసుకుని అంటే ఆ అమ్మ బావను చెక్ చేయమంటున్నారని నేనే రిమోట్ చేసుకుని చెక్ చేద్దాం ఒకసారి చూపిస్తారు కాదా నేనే చెక్ చేసుకుంటే ఈ అమ్మ బావను ఈ ప్లేస్ లో కాకుండా మనకి పిఎంసి ఛానల్ నాకు తగలడం జరిగింది. ఎప్పుడు 2022 మార్చి మార్చి నెలలో. ఇదే టైంలో జస్ట్ ఇదే టైంలో జస్ట్ కింద స్క్రోలింగ్ పేరవరం ఉగాది ఉత్సవాలు జరగడం కూడా అదే టైంలో జరగడం, ఇవన్నీ మాకు కలిసి రావడం జరిగింది. అయితే నేను వెంటనే పేరవరానికి ఫోన్ చేసే ముందు ఫస్ట్ నేను ఒకసారి పిఎంసి ఛానల్ ఎప్పుడైతే ఆన్ చేశానో ఫస్ట్ టైం
అప్పుడు సడన్ గా ఒక్కొక్కరు ఎక్స్పీరియన్సెస్ అందరూ కూడా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, తర్వాత మెడికల్ బ్యాక్గ్రౌండ్, చాలా హైలీ ఎడ్యుకేటెడ్ అందరూ కూడా ఉన్నారు అందులో. అంటే ఎవరైతే లాజిక్ మైండ్ తో ఉంటారో నమ్మరో ఇవన్నీ కూడా, వాళ్ళంతా కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటే నాకు షాక్ అయింది ఒకసారి, ఇంత ఎట్లా అని చెప్పేసి. ఇంకో విషయం ఏంటంటే ఈ పిఎఫ్సి ఛానల్ చూస్తూ ఉన్నంత సేపు కూడా జస్ట్ ఒక రకమైన ఎనర్జీ ఫ్లో అవుతూ ఉందన్నమాట. అంటే ఇరిటేషన్ లేదు, ఛానల్ మార్చకపోతే అవట్లా, ఒక రకమైన ఎనర్జీ, ఒక ఆరాలో ఉన్నమాట అంతా కూడా. అంతకుముందు మేము ఈ తిరుపతి లేకపోతే భక్తి టీవీ ఇట్లా చూస్తూ ఉండేవాళ్ళం 24/7 కూడా. నెక్స్ట్ గుళ్ళు పూజ కార్యక్రమం ఇట్లా. కానీ ఎప్పుడైతే పిఎఫ్సి పెట్టామో ఇక దేని మీద లేదు, మొత్తం అన్ని ఇంకా ఎప్పుడు ఏ ఎవరు ఎక్స్పీరియన్స్ ఏది అంటే రకరకాల ప్రోగ్రామ్స్ ఏదైతే ఉందో సత్యదర్శన్ ఇట్లా ఇవన్నీ కూడా ఇంకా అదే వినాలనిపిస్తుంది. అప్పుడు ఎప్పుడైతే ఈ ఎక్స్పీరియన్సెస్ అందరూ విన్న తర్వాత, అమ్మ ఇది సరైనది, మీకు కరెక్ట్ గానే, ఆయన పేరు పత్రిజీ గారంట, ఆయనతో ఓకే, నువ్వు ఇంకా ఇది సరైనదమ్మా, ఎందుకంటే అందరూ కూడా చాలా, ఎవరైతే నమ్మరో వాళ్ళందరూ ఈ ఛానల్లో ఉన్నారు, సో ఖచ్చితంగా నువ్వు ఇంకా నేను అంటే, అప్పుడు లక్కీగా ఆ పేరవరం ఉగాదోత్సవాలు స్క్రోల్ అవడం, తర్వాత ఆ లక్కీగా అప్పుడు నేను ఫోన్ చేసి, సార్ మేము ఇలా రావచ్చా అంటే, 7 days ఇలా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు కదా మీరంటే, "ఆ, రావచ్చు అంటే అది మనీ ఎంత పే చేయాలని అడిగితే, వాళ్ళు అదేం ఉంటుందంటే ఇక్కడ మీరు ఉచితంగా, మేము అన్ని ప్రొవైడ్ చేస్తాం, మొత్తం అకామిడేషన్ అంతా కూడా, ఫుడ్ బెడ్ అన్ని మేమే అరేంజ్ చేస్తాం, జస్ట్ మీరు వచ్చి ఈ 7 days కూడా మెడిటేషన్ చేసుకుని వెళ్ళండి" అన్నారు. ఆ మెడిటేషన్ అంటే ఏంటో తెలియదు, ధ్యానం అంటే ఏంటో తెలియదు, జస్ట్ మా అమ్మగారిని డ్రాప్ చేయాలండి అంతే. మా మదర్ కూడా అదే అందే, నన్ను అక్కడ డ్రాప్ చేసేసి నువ్వు నెక్స్ట్ అంటే, నేను వేరే కంట్రీ, ఒమన్ కంట్రీ వెళ్ళడానికి అన్ని నేను ఏర్పాట్లు చేసుకుంటాను అనమాట. ఇది చేసుకునే క్రమంలో అది సడన్ గా అప్పుడు మా అమ్మగారిని అక్కడ పేరవరం తీసుకెళ్ళడం, మా మదర్ ఇంకా అంటే రేపు ఉగాది వస్తానికి నైటే వెళ్ళిపోయి ఒక రోజు ముందు బెడ్స్ అన్ని అరేంజ్ చేసుకోవాలి అన్నట్టుగా. అప్పుడు వెళ్తే మా మదర్ ఇంకా ఒక 5 minutes లో మా మదర్ ఇంకా, నువ్వు జస్ట్ ఇక్కడ ఏదో ఫ్లూట్ మెడిటేషన్ పెడతానంట, ఒక 5 minutes అట్లా ఉండి నువ్వు జస్ట్ టిఫిన్ చేసి బయలుదేరి వెళ్ళిపో అని చెప్పేసి మా మదర్ అన్నప్పుడు, నేనేం చేశానంటే జస్ట్ అర్లీ మార్నింగ్ నుంచి అక్కడే బాత్రూమ్ చేసి నేను ఒక 5 minutes కూర్చొని వెళ్ళిపోదాంలే అన్న కాన్సెప్ట్ లో నేను వెళ్ళి కూర్చోవడం. అక్కడ నేను నా వెనకాల ఇంకా ఎక్కడో జనం ఇంకా స్ప్రెడ్ అవ్వడం, ఎవరో లెగట్లేదు 5 minutes తర్వాత, చూసి కళ్ళు తెరిచి కొంచెం అటు ఇటు అంటే చేసినట్టుగా కూర్చుంటే, అప్పుడు వెళ్ళిపోదాం ఏదో విధంగా, ఏదో టీ తాగని వెళ్ళిపోదాం అన్నట్టుగా అనుకుంటే, ఎవరూ లెగట్లేదు. ఇంకా పిఎంసి ఛానల్ ఏమో నన్ను ఫోకస్ చేస్తున్నారు అసలు కెమెరా మీద. ఇంక నాకు ఈ సిగ్గేసి ఏం చేయాలో తెలియక ఇంకా అలాగే ఉండిపోయాను. కట్ చేస్తే 3 hours ఫస్ట్ డే అక్కడ ఉండిపోవడం. ఫస్ట్ టైం నేను ఒక అంతవరకు ఏదో అలజడి, ఎంత ఎన్ని లక్షలు ఈ డబ్బు సంపాదించినా ఏం చేసినా నాకు హ్యాపీనెస్ అయితే ఉండేది కాదు. ఒక గంట షాపింగ్ చేసో లేకపోతే ఎక్కడో సినిమా షికారుకి వెళ్ళి ఆ కాన్సేపు ఉంటే ఫ్రెండ్స్ తోటి అయిపోయేది ఆ కాన్సేపు. తర్వాత మళ్ళీ ఒక తెలియంది, ఒక రకమైన అలజడి, టెన్షన్, ఏదో మిస్ అవుతున్నాను ఈ ఫీలింగ్ ఉండేది మాట. చిరాకుగా ఉండేది. ఆ కాన్సెప్ట్ షాపింగ్ వెళ్తే అది కూడా చాలా, అంతకుముందే నాకు ఏమైనా ఉందేమో ఇందులోకి రావాలని, కాకపోతే నాకు అది తెలియలేదు. ఈ ధ్యానం ఇలాగ నా సోల్ డిజైన్ ప్రకారం ఇదంతా చేయాలి ప్రాసెస్ అని. సో అన్నీ ఉన్నా కూడా ఏదో లేనట్టు ఎంత ఫీలింగ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం నాకు దుఃఖం అనేది పోవడం, అలజడి పోవడం పరమానందం మాటండి. ఇంకా నేను చెప్పలేను. అదే విధంగా నేను ఇనో ప్యాకెట్, ఈ గ్యాస్ట్రిక్ టాబ్లెట్ కూడా నేను జేబులో పెట్టుకుని ఆ ప్రోగ్రామ్‌కి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే నాకు సైనస్ ప్రాబ్లమ్ ఉండేది. ఆ ప్రాబ్లమ్ వల్ల నాకు లేజర్ మీద వైజాగ్‌లో డాక్టర్స్ హాస్పిటల్‌లో అప్పుడు నేను ఫారెన్ కంట్రీ వెళ్ళే ముందు చేయించుకొని వెళ్ళానన్నమాట ఫారెన్ కంట్రీ. వెళ్ళినప్పుడు అది మళ్ళా యూజువల్‌గా ఆటోమేటిక్‌గా వస్తది కొన్ని సంవత్సరాల తర్వాత. అలాగే నాకు దానివల్ల ఈ యాంటీబయాటిక్ వాడటం వల్ల గ్యాస్ట్రిక్ ఫార్మ్ అవ్వడం ఇయన్నీ జరిగాయి. సో ఇక్కడి వరకు వచ్చేసింది గ్యాస్ట్రిక్. అలాంటిది ఫస్ట్ సిట్టింగ్ లోనే నాకు 1 అవర్ కూర్చుంటే నేను పట్టేస్తది యాక్చువల్లీ. అలాంటిది నాకు ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ లేదు. టాబ్లెట్స్ ఇనోబెట్ జేబులోనే ఉన్నాయి.
ఓ పక్క నాకు ఇంకా పరమానందం, అందరూ చిరునవ్వే. ఏ, అంత అలాంటి అట్మాస్ఫియర్ నేను ఇన్ని నేను వేరు వేరు దేశాలు తిరిగాను కానీ నాకు ఎక్కడ అనిపించలే అంత ప్రశాంతత. అమ్మ నేను ఇక్కడ నాకు ఎందుకో 7 డేస్ ఉండాలనిపిస్తున్నాను, నేను ఉండిపోతాను, ఇంకా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి మా మదర్తో చెప్పడం. కట్ చేస్తే నేను అదే ఫస్ట్ సిట్టింగ్ మేడం నాన్ వెజ్ మానేయడం. అంతకుముందు చాలా బేభత్సంగా ఉండేది, ఎందుకంటే నేను ముస్లిమ్స్ కంట్రీస్ లో చేసి వచ్చాను కాబట్టి అక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మూడు అవే నాకు. సో అలాంటిది ఇంటి దగ్గర ఇండియా వస్తే ఉండలేకపోయేవాడిని నేను. అంతా చాలా బీభత్సంగా నేనే కుక్ చేసుకోవడం, నాన్ వెజ్ నేనే తెచ్చుకోవడం, నాకు నచ్చినవన్నీ చేసేవాడిని. ఎప్పుడైతే పేరవర్ సిట్టింగ్ వెళ్ళానో ఫస్ట్ సిట్టింగ్ లోనే నాకు ఎగ్ కూడా తినబుద్ధి అవ్వలేదు మేడం. అది నాకు తెలియకుండానే అది వెళ్ళిపోయింది మరి ఆ క్వాలిటీ. నేను తిన్నంత నాన్ వెజ్ ఎవరు తిని ఉండరేమో, అంత బీభత్సం. ఎక్కడికైనా హోటల్కి వెళ్తే 1000-1500 ఖర్చు అయ్యేది, ఇంకా ఫ్రెండ్స్ తీసుకెళ్తే చెప్పవసరం లేదు. అలాంటి వాడిని ఫస్ట్ సిటీలో నాన్ వెజ్ వెళ్ళిపోవడం, పరమానందం రావడం, గ్యాస్లు తగ్గడం. ఇదేంటి కూర్చుంటే ఎంత ఇలా జరుగుతుంది చిత్రంగాన, నాకు ఇంకా చెప్పుకోలేని ఆనందం మేడం. ఆ టైంలో ఇంకా ఆ, ఎవరో ఇంకా 7 డేస్ అయిపోయిందండి, ఇంటికి వచ్చేసాం. తర్వాత మా మదర్కి ఎవరో చెప్పారంట. ఆ, నాకు కూడా చెప్పారు పక్కన, ఏంటంటే అసలు ఎవరో గురుగారు ఎక్కడ ఉంటారో ఏంటంటే, ఇక్కడ బెంగళూరులో ఉంటారండి ఆయన. పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ లో ఉంటారు, పిరమిడ్ అక్కడ ఉంటారు అన్నారు. ఇక్కడ ఎవరైనా వస్తారంటే పేరవారు అప్పుడప్పుడు వస్తారు, వచ్చినప్పుడు చెప్తానని ఎవరో ఒక ఆవిడ చెప్తే, ఆవిడ్ని మాటించుకుని సర్లే వస్తారు కదా అప్పుడు కలుద్దాం లేదా అనుకుని మేము అలా ఉండిపోయాం. పత్రిసార్లు కూడా మేము కలలేదండి, ఆయన ఎలా ఉంటారో తెలియదు, ఫిజికల్ గా ఇప్పటికీ మేము చూడలేదు, హాస్టల్ గా తప్ప. అయితే కట్ చేస్తే ఆ, మీ ఒకళ్ళు అన్నారు, ఎవరు పక్కన ఉన్న మాస్టర్, మీరు వయసు ఎంత ఉందో అంత వయసు చేయాలంటే ఉదయం సాయంత్రం అని అలా కూర్చొని పక్కన చెప్తే, ఇంటికి వచ్చి నేను ఈ పిఎంసి పెట్టుకుని పత్రిసారి ఫ్లూట్ మ్యూజిక్ ఉంటుంది పెట్టుకోమన్నారు. అలాగే ఫ్లూట్ మ్యూజిక్ పెట్టుకుని పిఎంసి పెట్టుకుని నేను జస్ట్ ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కూర్చుంటే ఉన్నట్టుండి హాస్టల్ బాడీ ఇలాగా ఆ, గాల్లో తేలడం, వెనక్కి ముందు ఒకడు రైట్ కి లెఫ్ట్ కి ఇలాగా కూర్చున్న ఇలాగా కొన్ని రోజులు, ఫస్ట్ ఒక 5 to 10 days ఇట్లాగే జరిగిందండి. హాస్టల్ బాడీ గాల్లో తేలడం, లోపల ఒక బాడీ తేలడం, అది హాస్టల్ బాడీ అనే విషయం కూడా నాకు తెలియదు యాక్చువల్లీ. అమ్మ నా బాడీ పైకి వెళ్ళిపోతుందమ్మా వెనక్కి ముందు ఊరుతుందంటే ఎవరో చెప్పారండి, కళ్ళు తెరవద్దన్నారు, అంత మంచి జరుగుతుందంట. అంటే నేను ఇంకా అలాగే దాన్ని, ఆ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా నేను అనుభవించడం జరుగుతుంది. ఇలా చేస్తూ చేస్తున్నప్పుడు మళ్ళీ ఒకసారి ఉన్నట్టుండి ఆ, ఉదయం సాయంత్రం కూడా కూర్చుని కూడా పడండి ఇలా మెట్రెస్ట్ లో ఒక గంట, ఎక్కువసేపు కాదు, జస్ట్ 10 to 15 minutes లోనే నేను కనెక్ట్ అయ్యాను. ఇక్కడ కట్ చేస్తే నేను ఎక్కడో వేరే ఒక నేచర్ ఉన్న లోపల వెళ్ళిపోవడం, ఏదో ఎక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నవి కానీ, జంతువులు ఉన్న రకరకాల జంతువులు అండి. ఇంకా పాములు, బీభత్సమైన అంత సైజు పాములు నేను ఎక్కడ చూడలేదు. కొబ్బరి చెట్టు అంత సైజులో ఉండి ఆ లావ్ వచ్చేసి 4 to 5 feet ఆ సైజు ఉండేవాటి, భయంకరమైన పాములు. అలాంటి చాలా లోకల్ వెళ్ళటం. తర్వాత రకరకాల కొబ్బరి చెట్లు లోకల్, ఒకసారి కొబ్బరి చెట్లు తెల్లగా కాయలు, చెట్లు, ఆకు మొత్తం అన్ని దగదగ మెరుస్తాయండి. ఒక లైట్లు ఎలా పెడతాం ఒక మ్యారేజెస్ కి, ఒక డైమండ్ కలర్ టైప్ లో లైట్ ఇది కింద, అది వైట్ కలర్ లో దగదగ మెరుస్తుంది. ఆ లోకి వెళ్ళిన ఒకసారి జస్ట్ కళ్ళు మూస్తే రోజు ఏదో ఒకటి అనుభవం, రోజును ఇంకా ఎప్పుడు కూర్చోడం సార్, కూర్చోవడమే లేటు, ఒక 10 minutes అంతే, 10 to 15 minutes లో కరెక్ట్ అయ్యి నేను వేరే చోట ఉండేవాడిని. అలా చూస్తూ ఉన్నాడు, ఒక టీవీ చూస్తున్నట్టు ఎలాగా అలా చూస్తూ ఉండేవాడు అనమాట అక్కడ వెళ్ళి హాస్టల్ గా. ఇలా జరుగుతున్నప్పుడు అమ్మాయి ఏమో రకరకాల అనుభవాలు వస్తాయంటే అవన్నీ కూడా పిఎంసీలోనే ఏదో మొత్తం మీద తగిలి, ఇదంతా కూడా ఒక గ్రంథ రూపంలో మీరు రాయాలంటే తిరుపతి డైరీ ఉంటే అందులో నేను ఏ అనుభవం ఏ రోజుకి డేట్ తో సుద్ధా వేసి రాయటం. అలా చేస్తున్నప్పుడు నాకు కొంచెం అమ్మ నాకు నాకు దేని మీద లేదండి, నేను ఇంకొక 20-25 days లో వెళ్ళిపోవాలి యాక్చువల్ అమర్ కంటే. నాకు విచిత్రం ఏంటంటే, నాకు చాలా ఎంత నిబ్బరంగా ఉన్నానంటే, నాకు అమ్మ ఇది జస్ట్, మా మదర్ కూడా అలాగే అంటుంది, కరోనాకి ఎన్నో ఇల్లులు ఖాళీ అయిపోయినాయి, ఆ సేవల అసలే వాళ్ళు చనిపోయారో లేదో ఏమో తెలియదు, వెళ్ళటమే కానీ ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరు లేరు. అలా ఎన్నో ఇల్లులు ఖాళీ అయిపోయినాయి, కొంపలు ఖాళీ అయిపోయినాయి, ఎక్కడో క్రేన్ తో తీసుకెళ్లి కప్పెట్టి అన్ని చేశారు. ఎందుకు ఈ సంపాదన అంటే, మా ఆయనకు 4-5 బిల్డింగ్ కట్టి ఏంటి మనకు కూడా వచ్చేది ఏంటి, మనకు అసలైంది ధ్యానం దొరికింది ముందు నువ్వు అని మా అమ్మగారు ఆ స్థితిలోనే ఉండేవారు. నేను కూడా ఏంటంటే
బయట ప్రపంచంతో నాకు వద్దు, ముందు నేను అర్జెంటుగా కళ్ళు మూసి కూర్చోవాలి అనేది ఇక నాకు లోపల మాట అండి. ఎవరితో మాట్లాడబుద్ధి అయ్యేది కాదు. ఫ్రెండ్స్ అందరినీ కట్ చేస్తాను. నాకు ఎవరితో అసలు ఇంటరాక్షన్ ఉండేది కాదు. ఎవరితో మాట్లాడితే నాకు ఇరిటేషన్ కింద వస్తుందన్నమాట. నేను కళ్ళు మూసుకుంటే పరమానందంగా ఉంటుంది. నాకు ఎప్పుడు కూడా లోపల నుంచి అది ఇన్స్టిట్యూషన్ అని కూడా నాకు తెలీదు. నాకు తర్వాత తర్వాత తెలుస్తుందన్నమాట. అది "నువ్వు వెళ్లి కూర్చో లోపల కళ్ళు మూసుకొని" అని. మా అమ్మగారు ఎక్కడికైనా క్లాస్ తీసుకెళ్ళినా కూడా ఎవరైనా క్లాస్ చెప్తున్నారు మన పిరమిడ్ మాస్టర్ ఎవరైనా అసలు ఏంటి ఈ పిరమిడ్లు అంటే ఏంటో తెలీదు. అప్పటికి కొత్తలో. ఈ క్రిస్టల్స్ అంటే ఏంటో తెలీదు. ఈ క్రాప్ సర్కిల్స్ అంటే ఏంటో తెలీదు. ఈ ఈ ఈ అంతా గందరగోళంగా అనిపించేది నాకు తెలియక. నాకు మట్టి కళ్ళు మూసుకొని కూర్చోవాలనిపించేది అంతే. కళ్ళు మూసి కూర్చుంటే ఏదో అనుభవిస్తూ ఉండేది. ఇంకా అలాగా ప్రాసెస్ నేను పరమానందంలో ఉండేవాడిని ఎప్పటికప్పుడు. అమ్మ కొన్ని రోజుల పాటు నేను తలుపేసుకొని ఉంటానమ్మా, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఇంకా గట్టిగా చెప్పాలంటే మీకు ఒక ఏదైనా పెట్టెలో పెట్టి తాళం వేసి నాకు ఇచ్చేస్తే నేను ఎప్పుడు రావాలప్పుడు బయటకు వస్తానమ్మా. నన్ను అసలు ఈ ప్రపంచంతో నాకు ప్రెజెంట్ ఉండబుద్ధి అవట్లేదు. నాకు ఓన్లీ కళ్ళు మూసుకొని కూర్చోవాలనిపిస్తుంది నాకు అని ఇంకా చెప్తే అప్పుడు 9 రోజులు నేను ఏం చేశానంటే అండి, ఎందుకంటే గంట 2 గంటలు సరిపోవట్లేదు నాకు. అప్పుడు నాకు 24/7 అలా ఉండిపోవాలనిపిస్తుంది నాకు యాక్చువల్లీ. తిండి మీద దేని మీద నాకేమీ లేదు. కూర్చుంటే హాయిగా ఆకలి కూడా వేయట్లేదు. అప్పుడు ఏం చేయాలి నేను యాక్చువల్లీ ఆకలిగా ఉండలేను యాక్చువల్లీ. అలాంటిది చూడండి. ఆహ్, 9 డేస్ నేను డే టైమ్ ఒక 10 అవర్స్ పత్రి గారి వీడియో తగిలింది. ఎవరైనా సరే ఒక 8 అవర్స్, 10 అవర్స్ ఇలాగ కూర్చోవాలన్నది ఒక వీడియో తగిలితే ఎందుకంటే మాకు ఎవరు తెలీదు. మాస్టర్స్ ఎవరు కూడా. పత్రి గారి గురువు పీఎంసీయే మా గురువు. అప్పుడు నేను ఏం చేశానంటే ఆ పీఎంసీలో ఏం చెప్తే పత్రి సార్ ఇంకా అవి పాటించిన. ఇంకా వేరే వాళ్ళు ఎవరి మాట వినేవాడు మాకు ఇంకా ఇచ్చేసేవాడు లేదు. అప్పుడు ఆయన ఇలాగ 9 రోజులు కూర్చుంటే ఫస్ట్ డే నాకు ఈ ఫ్లో అంతా యూజువల్ గా నాకు తెలిసేదండి. ఎప్పుడైనా సరే మామూలు ధ్యానం కూర్చున్నప్పుడు ఎనర్జీ ఎలా ఫ్లో అవుతుంది ఏంటని. ఈ అనుభవాలు వచ్చే ముందు. అలాంటిది ఫస్ట్ డే మొత్తం ఫుల్‌గా ఒక రకమైన ఫుల్ ఎనర్జీగా నేను ఫీల్ అయ్యానండి బాడీ మొత్తం. రెండో రోజు ఇది ఎలా కూర్చున్నానంటే టిఫిన్ చేసి కూర్చునేవాడినమాట. ఎప్పుడు కూర్చున్నా 10 అవర్స్. నేనిప్పుడు 9 గంటలు కూర్చున్నాననుకోండి. మళ్ళీ ఎప్పుడు లెగాలి నేను ఈవినింగ్ మళ్ళీ 7కి అలా లెగాలి. అలా అన్నట్టు. ఎప్పుడు కూర్చున్నా 10 అవర్స్ ఒకే సిట్టింగ్ కళ్ళు తెరవకూడదు. నో బాత్రూమ్. ఇంకా ఈ ఫస్ట్ ఎప్పుడైతే కూర్చున్నానో కళ్ళు మూసిన తర్వాత మళ్ళీ 10 గంటల తర్వాత నేను అలారం సెట్ చేసుకొని 10 గంటల తర్వాత లెగిసేవాడినమాట. అలాగే ఒకే సిట్టింగ్ కలిపేసుకొని ఉండేవాడిని. ఇలా చేస్తున్నప్పుడు రెండో రోజు ఏమైందంటే కరెక్ట్‌గా 11:30, 1 మధ్యలో మా ఇంట్లో లేడీస్ హాస్టల్ ఉండడం వల్ల మాకు టైమింగ్స్ అన్నీ తెలుస్తా ఉంటాయి. ఉన్నట్టుండి సడెన్‌గా నేను డైరెక్ట్ ప్యాంట్, షర్ట్‌తోనే యోగలో లోపలికెళ్ళిపోయిందండి బాడీ ఫస్ట్. కొన్ని వేల మంది వాళ్ళ వి షేపుల్లో ఉన్నాయి. మొత్తం పొట్టలన్నీ. మొత్తం అన్నీ వాళ్ళ ఇయన్నీ బోన్స్ అన్నీ కూడా అష్టభంజన టైప్‌లో ఉన్నా మొఖం మట్టికి చాలా ఆహ్, దగదగలాడుతుందండి. మేడం వినిపిస్తుందండి? హలో! చక్కగా వినిపిస్తుంది సార్. క్లారిటీగా ఉంది. ఓకే మేడం. యాహ్! అది నెక్స్ట్ అప్పుడు సెకండ్ డే ఏమైందంటే ఉన్నట్టుండి నేను ఆ యోగలో ఉన్న ఆ డైమెన్షన్ వెళ్ళడం లోపల వెళ్ళడం. అది ఎలా ఉందంటే కిందంతా కొన్ని వందల మంది లైన్‌గా నా ముందు, నా వెనకాల లైన్‌గా కింద పడుతున్నారు మేడం. ఇలా కాళ్ళు, చేతులు ఇలా విషం పెట్టి ఇలా చూసి దగదగ నవ్వుతున్నారు నన్ను చూసి. ఏదో నేను తెలిసిన వాడిలాగా వాళ్ళు. అలాగా పైనంతా ఎలా ఉందంటే స్మోకీగా ఉందండి. అంటే మొత్తం ఒక గుహలా ఉందండి. మన అక్కడ అరకులో ఎలా ఉంటదండి గుహ కింద, అట్లా అలాగా పైన చీకటి గుహ కింద ఉంది. ఈళ్ళ మట్టికి దగదగలాడుతున్నారండి కింద అందరూ గూడా. ఆళ్ళ జుట్లు ఎక్కడికున్నాయి గోళ్ళు గట్ట. ఇలా వి షేప్‌లో కూర్చున్నారు. కాళ్ళు ఇలాగా, చేతులు కూడా ఇలాగే చాపుకున్నారు. ఇలాగా వి షేప్. అందులో ఇలా చూస్తూ ఉన్నప్పుడు నేను అందులో ఒక ఐదో అతను లెగిసాడు. సడెన్‌గా లెగిసి ఒక యుక్త వయసుడు ఒక యంగ్‌గా అయిపోయాడండి అతను. ఒక 25 ఇయర్స్ అలాగా అయిపోయాడు. ఇంతగా ఆయన ఎవరో కాదు మన రవీంద్రనాథ్ ఠాగూర్. అతను మంచి నిగనిగలాడుతూ ఉంది బాడీ మంచి బంగారపు ఆరా టైప్‌లో. నిగనిగలాడుతూ ఆయనతో నాకు చూసి నవ్వుతూ టక్కుమని బాడీలోకొచ్చాడండి ఒకసారి. నాకు కంగారొచ్చేసింది ఒకసారి. ఒళ్ళంతా జలదరించింది. ఒక పక్క ఇనిపిస్తుందండి ఫ్యాను సౌండు. మా అమ్మగారు బయటేదో డిషెస్ క్లీన్ చేస్తూ అన్నీ ఇనిపిస్తున్నాయి. నాకు కంగారొచ్చేసి ఆల్రెడీ పత్రికనే గురువుగారు ఆయన తలుచుకుని ఎప్పుడైనా ధ్యానంలో కూర్చుంటాను. అలాంటిది నాకు కంగారొచ్చేసి మళ్ళీ తిరిగొస్తానో రానో అని చెప్పేసి నేను
వెంకన్న బాబుని పరమశివుని కలుసుకుని మీరే తీసుకురండి ఇతను తీసుకెళ్తున్నారు అని చెప్పి, ఎందుకంటే పూజలు గట్ట ఎక్కువ చేసి ఉన్నాను కాబట్టి అలాగే శివుడికి గట్ట వెంకన్న బాబుకి మీరే తీసుకురండి నన్ను ఎలా తీసుకుపోతున్నారు అని చెప్పేసి అందులోకి ఆయన ఎలా తీసుకెళ్లారంటే ఇలా స్ట్రైట్ గా మేడం, స్ట్రైట్ గా ఒక గొట్టంలో ఉంది ఒక పైపు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వడం ఇలాగ తారాజు ఎలా వెళ్తా స్ట్రైట్ గా అలాగా నన్ను ఇలాగా తీసుకెళ్తున్నప్పుడు నేనేంటంటే ఇటు అటు ఫేస్ తిప్పుతూ మొత్తం కొన్ని అసలు నేను మాటలో చెప్పలేం మేడం, వేలు కోట్లో ఉన్నట్టు ఉన్నాయండి నక్షత్ర లోకాలు, రకరకాల కలర్స్ అవి ఎప్పుడు నేను చూడలేదు, అంత డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి మొత్తం పర్పుల్ బ్లూ ఇంకా అసలు నేను చెప్పి అది చూస్తేనే అనిపిస్తుంది అన్నమాట. ఇలా మొత్తం లోకాలన్నీ నన్ను తీసుకెళ్తున్నారు, నేను మట్టి ఇలా అటు ఇటు తిరుగుతూ మొత్తం ఇలా చూసుకుంటా వెళ్తున్నాను అనమాట పైకి. అలాగే ఒక 20-25 మినిట్స్ నక్షత్ర లోకంలో ఆయన చూపించి ఒక 20 మినిట్స్ తర్వాత నన్ను మళ్ళీ ఇదే రూమ్ మేడం తీసుకొచ్చి మళ్ళీ కుర్చీలో ఇలా మిక్సీ తిప్పినట్టు తిప్పేశారు. నాకు నవ్వు వస్తుంది, కింద అన్ని తగిలితే బుక్స్ ఇవన్నీ ఇంకా ఎన్నో టీ పై గట్టు ఉంటాయి. అప్పుడు ఇలా తిరిగి అలా స్లోగా ఆపేశారు మేడం. అలా పెట్టి నన్ను వదిలేశారు రవీంద్రనాథ్ ఠాగూర్ అనే యోగి. అది ఆయన అదే మన ఈయనండి మన కలకత్తాలో ఉంటారు కదా, ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్, ఆయన గీతాంజలి గట్ట బుక్ గట్ట రాశారు. అది అది అయిపోయిన తర్వాత నేను మరి 10 అవర్స్ కదండి నేను లెగల అలాగే కూర్చుడిపోయాను. కూర్చుడిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఒక 15 ఒక హాఫ్ అన్ అవర్ అంత గ్యాప్ లో మళ్ళీ టక్మని ఏమైందంటే నాకు తెలిసి ఒక గోల్డెన్ లైట్ కింద వెలిగింది మేడం. ధ్యానంలో గోల్డ్ అంటే బంగారపు లైట్ కింద వెలిగి తర్వాత ఒక బుద్ధుడు ఈ సైజు పెద్ద బుక్, బుద్ధుడు ఫోటో తోటి బుక్ ఇలా తిరిగిందండి కొంతసేపు, ఇలా లైట్ గా తిరిగి టక్మని మాయమైపోయింది. మళ్ళీ ఆ బుక్ తర్వాత మళ్ళీ లోబ్స్ ఆఫ్ రాంప బుక్ వచ్చిందండి, అతను పేరుతో ఉన్న కింద పేరు ఆయన ఫోటో, మళ్ళీ అది కూడా కొంచెంసేపు ఇలా తిరిగి టక్మని మాయవడం జరిగింది. ఇలాగా ఈ 9 డేస్ కూర్చున్నప్పుడు మేడం ఇలా రోజుకు ఏదో ఒక అనుభవం వస్తూ ఉండేది మామూలుగా. ఇలా కూర్చున్న తర్వాత ఒకసారి డే అయింది కదా, ఇప్పుడు 10 సార్ వీడియోకి కూడా తగిలింది, యోగా అన్నవాడు నిద్ర చేయించాలనేది ఒక వీడియో తగిలింది. సో నాకు చేసుకోగల మంచి పరమానందంలో ఉన్నానమాట అండి. ఏమేం చెప్తారా ఏమేం చేద్దామన్న కాన్సెప్ట్ ఉన్నా తప్ప ఈ ఫిజికల్ మెటీరియల్ వరల్డ్ ఏదైతే ఉందో ప్రపంచంతో నాకు ఇష్టం లేదండి, బయట తిరగడం గాని బయట ఇంటరాక్ట్ అవ్వడం గాని దేని మీద లేదు, ఓన్లీ ధ్యానంలో కూర్చోవాలని ఉండేది. అప్పుడు ఏం చేశానంటే ఒక 9 డేస్ మళ్ళీ నైట్ కూర్చున్నాను. కరెక్ట్ గా 11 కూర్చునేవాడిని, మార్నింగ్ 7 వరకు కూర్చునేవాడిని నైట్. అన్ని మామూలేండి, నేనేమి ఇది నో ఫుడ్ అలాంటి ఏం కాదు, శుభ్రంగా అన్ని తినేసి కొద్దిగా అర్లీగా తినేసి ఆ టైంకి కొంచెం అరిగిపోయి అన్ని ఫ్రీ అయ్యే టైంలో కూర్చునేవాడినమాట. కరెక్ట్‌గా 11 కూర్చొని 7కి లేసిన టైంలో ఏం జరిగిందంటే ఒకసారి 2023 ఫిబ్రవరి 5వ తారీఖు జరిగిందండి. ఎందుకంటే ఆ రోజు మా మామయ్య గారి పిరమిడ్ చిన్నగాడు ఇక్కడే ఓపెనింగ్ ఆ రోజు. అర్లీ మార్నింగ్ అది 6, 7 మధ్య జరిగిందండి ఈ అనుభవం. నేను హాస్టల్‌గా ధ్యానంలో ఉన్నప్పుడు బాత్రూమ్ వెళ్తున్నాను. మా ఇంట్లో ఉన్న బీరువాలో నా ఫో ఫేస్ చూసుకుంటాననమాట. ఫేస్ చూసుకున్నప్పుడు సడెన్‌గా ఇక్కడి వరకు నా బాడీ ఉందండి. ఇక్కడి నుంచి వేరే యోగి తలకాయ పక్క చిక్కిపోయి చాలా యంగ్ మాట అండి అతను యోగి. అతను ఎన్నో సా చేసినట్టుంది మొత్తం తిండి గట్టా మానేసి చాలా గట్టిగానే సాధన చేసిన వ్యక్తి మాట అతనెవరో. అతని పేరైతే నాకు తెలీదు. తర్వాత ఎప్పుడో ఒకసారి పేరవారాన్ని ఆల్‌మోస్ట్ వెళ్తే ఇతనేమో నాకు వచ్చి మా అమ్మకి చూపించడం జరిగింది. బక్క చిక్కిపోయి ఆయన తలకే ఉంది. నాకు ఒకసారి కంగారు భయమేసింది ఒకసారి నాకు. తర్వాత మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ కళ్ళు మూసుకొని మళ్ళీ చూసానమాట బీరువాలో. అంటే మెడిటేషన్‌లో ఉంది చెప్పే ప్రాసెస్. మళ్ళీ ఆయన తలకే ఉంది. నాకు కంగారొచ్చేసి ఏం చేశానంటే ధ్యానంలోంచి లెగిసిపోయానమాట ఆ రోజు. ఇది ఇలా జరిగిందండి. మళ్ళీ ఇలాగే కూర్చున్నప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే బాడీ ఉన్నట్టుండి మన మిక్సీస్ ఆన్ చేస్తే ఎలా ఉంటదండి? గిర్రమని అలాగా ఒక శబ్దంతోటి మాటండి. అంటే ఒక ఆహ్, పేలిపోద్దేమో ఇంకా. బాడీ ఇంకా బ్లాస్ట్ అయిపోద్దేమో ఇంకా అంత భయంకరంగా తిరిగిందన్నమాట బాడీ. ఇలా తిరుగుతుంది లోపల. నేను కళ్ళు మూసుకున్న వెంటనే. నాకు కంగారొచ్చేసి బాడీ పేలిపోద్దేమో అని చెప్పి నాకేమో కంగారుతో నేను భయంతోటి కళ్ళు తెరిచేసానన్నమాట. అదెందుకేంటి ఆస్ట్రల్ బాడీ మన సూక్ష్మ శరీరం బయటకొచ్చినప్పుడు అది మిక్స్ తిరుగుతున్నట్టు తిరిగి బయటకొస్తది. తర్వాత తెలుస్తది.
ఎందుకంటే మనకి బుక్స్ అవి మనకి నాలెడ్జ్ జీరో నాలెడ్జ్ అన్నీ కూడా. కూర్చోవడం ఆ పిఎంసి ఆ పత్రిక మ్యూజిక్ పెట్టుకోవడం కూర్చోవడం ఇంతే, ఇంక మనకి ఏమీ లేదండి. ఇలాగా 2 ఇయర్స్ దగ్గరగా చాలా కఠిన సాధన చేశాను మేడం. ఇది అయిన తర్వాత అది కఠిన సాధన కూడా నేను చెప్పనండి. నేను ఎందుకంటే మాకు చాలా పరమానందంలో ఉండేవాడిని. ఇవాళ వెళ్తే రేపు వచ్చినట్టే చేశాననమాట. మెడిటేషన్ అలా ఉండేది. అయితే ఇలా చేస్తున్నప్పుడు ఒకసారి ఏమైందంటే, మా అమ్మగారు ఈ రూమ్‌లో తుడుస్తున్నారండి ఈ రూము. నేను ఆ పక్క రూమ్‌లో చేస్తాను టీవీ రూమ్‌లో ఉదయం. ఉన్నట్టుండి సడెన్‌గా గుప్పని ఒక సుగంధ ద్రవ్యాలు నేనెప్పుడూ ఆ స్మెల్ నేను వాసన చూడలేదు మేడం. అంత సుగంధ ద్రవ్యాల వాసన ఒక 5 మినిట్స్ అలాగా ముక్కు దగ్గర అలా వచ్చి నేను వచ్చిందండి ఆ స్మెల్. అలా 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఆ స్మెల్ ఆటోమేటిక్‌గా ఇది అయిపోయింది. మాయమైపోయింది. అది సుగంధ ద్రవ్యాల వాసన ఒకసారొచ్చింది. తర్వాత మళ్ళీ ఒకసారి ఏం జరిగిందంటే ఆహ్, నైట్ అండి. అంటే కరెక్ట్‌గా 1:00 అలా అవుతది. మిడ్‌నైట్. మా మదర్ ఏమో బెడ్‌రూమ్‌లో ఉన్నారు. నేనేమో ఇక్కడ అవతల రూమ్‌లో టీవీ రూమ్‌లో ఉన్నానన్నమాట. ఈ నైట్ టైమ్ చేసినప్పుడు. తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే కరెక్ట్‌గా 1:00 ఆ టయాన్ని ఉన్నట్టుండి మా తలుపులు ఎవరో చాలా బీభత్సంగా కొడుతున్నారండి. రా బయటికి రా, బయటికి రా అని చెప్పేసి బీభత్సంగా కొడతారు. మాములుగా కొడతలు మాత్రం కొన్ని వందల మందొచ్చి ఇలా బద్దలు కొట్టేస్తారు చూడండి తలుపు అలాగ కొడుతున్నారు. ఎవర్రా కొడుతున్నారని చెప్పేసి నేను మెడిటేషన్‌లో ఉన్నాను కదండీ! టక్కుమని ఇంక లెగిసిపోదాం అనుకున్నాను మెడిటేషన్‌లోంచి. ఇంకా అప్పటి నుంచి ఫస్ట్ టైమ్ మేడం. అది ఫస్ట్ టైమ్ నా సోల్ నాతో మాట్లాడటం అదే ఫస్ట్ టైమ్. అది నువ్వు లెగొద్దు, కళ్ళు తెరవద్దు, తలుపు తీయొద్దు. ఈ 3 మాటలు చెప్తున్నాను. వాయిస్ ఇప్పుడు నేను మీతో ఎలా మాట్లాడుతున్నానో, అలాగా నా సోల్ నాతో మాట్లాడింది ఫస్ట్ టైమ్. ఇంక నేనేం చేశానంటే, అలాగా ఉంది కదా అని చెప్పి నేను అలాగే నాకు అంత పట్టించుకోలేదు గానీ ఫస్టు ఏదో వచ్చిందనుకున్నాను మామూలుగా ఏదో ఎవరో మాట్లాడినట్టు. చాలా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్‌గా ఉందండి వాయిస్. తర్వాత అయినా సరే మళ్ళీ కొట్టేస్తున్నారు అక్కడ బయట. ఇంకా నేను ఇంక లెగిసిపోదా ఎవర్రా మళ్ళీ కొడతారు ఇంక ఆగట్లే అని చెప్పి లెగిసిలోకి మళ్ళీ చాలా స్పష్టంగా "నువ్వు లెగొద్దు, కళ్ళు తెరవద్దు, తలుపు తీయొద్దు" అన్నది. ఇంకా అది అలాగే ఫస్ట్ టైమ్ నేను నా సోల్‌తో నేను నా నాతో మాట్లాడటం మేడం. తర్వాత అది అయిన తర్వాత ఆహ్, వాళ్ళు అయినా సరే కొడతారు. 2 సార్లు చెప్పిన సోలు అయినా సరే వాళ్ళేం చేస్తారు కొడతారు. నాకు ఏం చేయాలో తెలియక లెగొద్దాను కదండీ! లేగకుండానే అలా ఉండిపోయా ఇంకా. లక్కీ ఏంటంటే నాకు గైడెన్స్ లేదు. ఇంక నాకు నేనే వాయిస్ చెప్తుంది కదా! ఎవరో చెప్పినట్టు అని చెప్పేసి నేనింకా అలా ఉండిపోయాను. ఆ తర్వాత తెలిసింది సోల్ కనెక్షన్ అని చెప్పేసి. అప్పుడు నేనేం చేయాలో తెలియక కొట్టేస్తున్నారు. అప్పుడు పత్రి గారిని కొంతమంది హాస్టల్ మాస్టర్స్‌ని ఆహ్వానించారన్నమాట. నాకు సెక్యూరిటీ మాస్టర్స్ అంటే అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ కొట్టుకొని ఇలా కొట్టేటప్పుడు టక్కుమని ఇలాగా ఒక 5 మినిట్స్ అలాగా ఆగిపోయినమాట. ఇలాగా నైట్ టైమ్ చేసినప్పుడు జరిగింది మేడం. నెక్స్ట్ ఒకసారి ఇలాగే ఆహ్, అంటే ఇప్పుడు ఈ సేకరణాలేంటో మాకు ఐడియా లేదండి అసలు. ఒకసారి మా మదర్ నేను మాకు దేని మీద లేదు మేడం. మరి ఎక్కడ సేకరణాలు జరుగుతదా? ఎక్కడ ధ్యాన ప్రచారం జరుగుతదా? ఏం పిరమిడ్ ఓపెన్ జరుగుతదా? ఎ జరగడమే లేటండి. కట్ చేస్తే మేము అక్కడ ఉండేవాళ్ళమాట. ఇంక దేని మీద లేదండి. అది ఎంత దూరమైనా వెళ్ళి వెళ్ళేవాళ్ళమాట. అలాగే దాదాపుగా జీతవనం, ఇటు కాస్మిక్ వ్యాలీ మొత్తం అన్నీ చుట్టేసామండి. వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్‌లో ఇంకా మీరు ఏ పేరు చెప్పినా మేము అక్కడ ఉండేళ్ళుంటాం. ఈవెన్ కర్నూలు కూడా ఎళ్ళాము. కాపోతే మేము నైటు అప్పుడు మిడ్‌నైట్ 1 అయిపోవడం వల్ల మేము అంత దూరం గట్ట వెళ్ళలేక ఇంక అటు నుంచి ఇంకా అలా పెద్ద తిరుపతి వెళ్ళిపోయేవాడిని నైట్ టైమ్. అంటే అంత ఇంటెన్షన్‌తో ఉండేవాళ్ళమాటండి. దేని మీద లేదు మాకు. దాని మీద తప్ప. అన్నీ పక్కన పెట్టేసామండి. అయితే ఇలా ఉన్నప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే, ఇక్కడ నరసాపురం దగ్గర బంటుమిల్లి అని ఉంటది. మీకు తెలిసే ఉంటది. అక్కడ కనకదుర్గ పిరమిడ్ అని ఉంది. ఆ కనకదుర్గ పిరమిడ్‌లో 11 రోజులు ఇది చేస్తారండి. ఏంటి మన కడపలో ఎలా చేస్తారు? అక్కడేంటంటే మూగజీవులకి మహాకరుణ యాగాల కింద, చక్రాల కింద ఆయన చేస్తుంటాడతను. అతని పేరు వెంకట స్వామి. అతను ఇన్విటేషన్ ఇస్తే ఒకసారి వెళ్దాం అంతకుముందు మేము ఆల్రెడీ ఒకసారి శాకాహారాలకు వెళ్ళాం. ఒక 70 గ్రాములు తిరిగొచ్చాం అక్కడ ఆల్రెడీ మా మదర్ నేను. ఆహ్,
అప్పుడు వెళ్ళిన తర్వాత ఒక 2 రోజులు మేము అలా ఉండిపోయాం. ప్రాసెస్ ఇవన్నీ జరిగాయి ప్రోగ్రామ్స్. మూడో రోజు సడన్ గా నా పక్కన నూజివీడు నుంచి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో పూర్ణచంద్రరావు గారని అతను నూజివీడు అతను ఎమ్మెల్యే కూడా పోటీ చేశారు మన పిరమిడ్ పార్టీ తరఫున. అతను నా పక్కన బెడ్ వేసాడు. ఆయన ఎవరో మనకు తెలియదు. అంతకుముందే శేఖరాలు అలాగా వచ్చి వెళ్ళిపోయి తప్ప అతనితో మేము మాట్లాడింది లేదు, చేసింది లేదు. మీరు నా పక్కన వేసుకోకుండా కొంచెం స్నోరింగ్ ప్రాబ్లం ఉంది. నేను ఈ మెడిటేషన్ 41 డేస్ ఇంకా చేయలేదండి. నేను ఇంకా కొంచెం చెత్త ఉంది నాలో, చెత్త క్లీన్ చేసుకోవాలి. నేను జస్ట్ కొంచెం అనుభవం ఉంది, అది ప్రాసెస్ నాకు ఐడియా ఉంది. నేను ఆ 40 రోజు చేసి నేను ఈ నాడీ మండల శుద్ధాన్ని నేను చేసుకోవాలండి. మీరు ఎందుకు ఈ మాట అన్నానంటే ఆయన నా పక్కన బెడ్ వేసుకుని నేను నువ్వు నా చుట్టమా బంధువా, నేను అక్కడ మూల వేసుకున్నాను బెడ్, ప్రతిసారి నీ యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో నీకు అవి ధ్యానం చేయకుండా నోటి ద్వారాగా గాలి పీల్చి నోటి ద్వారాగా తిని కార్యక్రమం గురక మొత్తం 2 నోట్స్ మీ బ్లాక్ బ్లాక్ అయిపోయినాయి. అవి ఒప్పుకోవట్లేదంట. కొన్ని వందల జన్మలు నువ్వు అయ్యే తిన్నావంట. నేను హాస్టల్ మాస్టర్ కేకేసి నీ కర్మలన్నీ క్లియర్ చేయించుకున్నారు పత్రి సార్. ఇది నాయన నాకు ఇచ్చిన డ్యూటీ, పత్రి సార్ చెప్పాక నేను చేయాల్సిందే అన్నాడు. సార్ పత్రి సారే నాకు ఆదర్శంలో 18th ప్రిన్సిపల్ ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి, ఎవరి సమస్య వాళ్ళే కూర్చొని చేసుకోవాలని చెప్పారు. కాబట్టి నేను ఇంక ఎవరి మాట వినండి, పత్రిసారి ఎలా చెప్తే అలా ఫాలో అవుతూ మండుగా నేను ఉన్నాను. నాయన నువ్వు నువ్వు బాగానే ఉంటావు, నీ వల్ల నేను ఒక 3 రోజులు నేను బెడ్ అయ్యి తెలుసు నీకు ఆ విషయం. ఆషామాషి అనుకున్నావేంటి, మాస్టర్కి అగ్గేసి సర్జరీ చేయించడానికి నాకు అయినా అర్థం కావట్లేదు. నాకు అసలు సర్జరీ అంటే ఏంటో తెలియదు, ఇవన్నీ నాకు తెలియదు అసలు. యాక్చువల్లీ కొత్త మనకి అట్లా అప్పుడే కొత్త కదండి. ఎవరు మాస్టర్ తెలియదు మనకి. పిఎంసి అంతే, పత్రి గారు వింటాం. ఇంకా పత్రి గారిని కూడా మనం ఫిజికల్ గా కలిసింది లేదు. అప్పుడు నేను అన్నాను, అంటే ఆయన వినలేదండి. అప్పుడు పత్రిక సార్తో కూడా అన్నాడండి అతను. సార్ నేను అతనికి మరి చేస్తే నేను పెట్టేస్తాను కానీ నా పరిస్థితి ఏంటంటే ఈ సంగతి నేను చూస్తాను లేరా, ముందు అడిగి చేయించి అని చెప్పేసి అన్నారండి పత్రిక సార్. అంటే అతను నాకు చెప్పాడు, నేనే పట్టించుకోలేదు. ఇంకా అలాగే ఏదో కలుస్తుంటారా ఎవరొకరు ఏదో అంటుంటారని నేను వదిలేసాను. పక్కన నేను మళ్ళీ కొంచెం నిద్రలోకి వెళ్ళి కాసేపు లేచి చూస్తే నా రైట్ సైడ్ అతను లేడండి. మీరు కావాలంటే మన వశిష్ఠ గౌతమ్‌లో సుబ్బరాయ గారిని అతను గుమస్తాగా చేసేవారండి. వాళ్ళ అబ్బాయి సతీష్ కూడా నా నా రెండో బెడ్ అండి. నా నుంచి అతనికి నాకు మధ్యలో బెడ్ అండి. అతను కూడా ఆ రోజు అక్కడే ఉన్నాడు నాతో పాటు. ఆ 11 డేస్ దగ్గరికి. వాళ్ళ మిసెస్ గారు కూడా ఉన్నారు. వాళ్ళ లేడీస్ అంతా అవతల ఉన్నారు. జెంట్స్ అంతా ఇవతల షీట్‌లో ఉన్నమాట. అయితే అప్పుడు అతను ఎళ్ళిపోయాడనుకోండి. నా పక్కన బెడ్ లేదండి అతను. ఎవరిది? నాకు ఎవరైతే ఇప్పుడు మాస్టర్ సర్జరీ అన్నీ చేయించాలన్న అతను. తీరా చూస్తే నా కాళ్ళ ముందు వేసుకొని అతను ఏదో ప్రాసెస్ చేస్తున్నాడు అక్కడ. అదేంటో మనకు తెలీదు. అసలు ఐడియా లేదు. మనం ఏదో ధ్యానం చేసుకోవడం ఎట్లా తప్ప ఈ హాస్టల్ మాటర్స్ తీసుకురావాలి, చెయ్యాలి, సర్జరీస్ జీరో నాలెడ్జ్ అండి నాకు. నాకు ఉన్నట్టుండి లంగ్స్ దగ్గర, బ్రెస్ట్ దగ్గర తేలికైపోయిందండి ఆటోమేటిక్‌గా ఆ నైట్ అతను చెప్పినప్పుడు. ఆ సుబ్బరాజు గారి అబ్బాయి సతీష్ కూడా నాయన మమ్మల్ని 2 రోజులు నరకం చూపించావు. ఏమైంది చాలా ఫ్రీగా ఉన్నావు. గురక ఏకంగా 200 అన్నట్టు ఉండిద్ది. ఏంటి ఒక 40, 50% ఉంది. ఏంటి మొత్తం ప్రశాంతంగా పడుకున్నావు రాత్రి అన్నాడు. ఏమో అతను ఎవరో ఇలా పూర్ణచంద్రరావు గారంట అతను ఇలాగ అన్నారు. నేను ఎద్దుల స్వామి మీకు నమస్కారం చెప్పిన ఆయన వినలేదు. పత్రి గారు ఒకసారి చెప్పాక మేము చెయ్యాలి. తిరగేయడానికి ఉండే పత్రి గారు కానీ మండి పట్టుకున్నాడు అతను. ఇంక నేనేమనలేదు, వదిలేసాను ఇంక నేను మీ ఇష్టం అని చెప్పేసి. మీరు చెప్తారా బ్రో, అతను నాకు 3 రోజులు బెడ్ అన్నాడు చూసారా? జస్ట్ అంతే. బెడ్ మీద ఉండిపోయాడండి. లేగట్లేదు అతను. బాబు ఎలా ఉన్నావు నాయనా అంటాడండి అంతేనండి. మాట కూడా రావట్లా. అతను అప్పటికే 10, 20 మంది కొట్టేంత స్ట్రాంగ్‌గా ఉంటాడు అతను ఫిట్‌నెస్‌గా. అలాంటిది లేగట్లేదు. గబగబా నేను మళ్ళీ లిమ్కా టైప్ డ్రింక్‌లు అయి తెచ్చి బిస్కెట్స్ సంథింగ్ స్నాక్స్ పట్టుకొచ్చి కొద్దిగా తినండి అని చెప్తే ఏయి ఇస్తే తింటంటే కమలాకాయ సంథింగ్ ఏవి ఉంటే మొత్తం మీద అవన్నీ ఆ స్నాక్స్ ఇచ్చి అతన్ని ఆ 3 డేస్ అతన్ని ఇచ్చేసానమాట. అతను మూడో రోజు పత్రి గారు ఏం చేశారంటే మూడో రోజు అతన్ని నాకు ఈ ప్రాసెస్ చేసిన మూడో రోజండి అతన్ని ఇలాగ నడుము పట్టుకుని పత్రి సార్ అతన్ని యాక్చువల్లీ అతను 3 గంటలకు భోజనం చేస్తారు. అందరికి సేవ చేసి వడ్డించి. అలాంటిది 12 గంటలకి ఎవరు పెడతారండి మన దగ్గర పిరమిడ్ మాస్టర్ సొసైటీలో 1 గంటకి స్టార్ట్ చేస్తారు. 12:30కి స్టార్ట్ చేస్తారు లంచ్ అనేది. అలాంటిది 12 అండి. 12 గంటలకు కరెక్ట్‌గా
పత్రి సార్ అతను నడువట్టుకుని ఇలా రాసి ఎల్లరా వెళ్ళి భోంచేయరా అతన్ని అన్నారండి పత్రి సార్. 12 గంటలకి వెళ్తే అక్కడ వడ్డించే వాళ్ళు ఆల్రెడీగా ఉన్నారంట. రండి సార్ అని ఆయనకి వడ్డించడం చూడండి ఎంత మిరాకిల్స్. అక్కడ యాక్చువల్ 12:30కి 1 స్టార్ట్ చేస్తారు అక్కడ మనకి లంచ్ ఇది. అలాంటి 12 గంటలకి ఆయన వడ్డించడం, ఆయన ఒక్కడే తిని రావటం, తర్వాత వచ్చి అన్నాడనమాట. నాయన ఇవాళ మూడో రోజు నీకు ఇవాళ నైట్ మాస్టర్స్ వస్తారు, సర్జరీ జరుగుతుంది అన్నాడు. ఆ సర్జరీ అంటే మనకి ఏం నార్మల్‌గా పడింది. మనకి ఐడియా ఎక్స్‌పీరియన్స్ లేదు కదండీ. వినలేదు కూడా ఎవరో ఇంతకుముందు ఎక్స్‌పీరియన్స్ అయినోళ్ళు కూడా మనకు తెలీదు. నేనేంటంటే సర్లే ఏదో చెప్తున్నారు కదా అలా ఉన్నాను. నువ్వు పడుకున్నప్పుడు నీ ముక్కుని నేను 3 సార్లు ఇలా కదిపేసి నేను అటు తిరిగి పడుకుంటాను. నన్ను మాట్లాడుతూ నన్ను డిస్టర్బ్ చేయకు అన్నాడంట. అనేసి నేను పడుకున్నప్పుడు అలాగే అతను మూడో రోజు ఇలా ముక్కుని 3 సార్లు ఇలా కదిపేసి అతను అటు తిరిగి పడుకున్నాడు. అని చెప్పేసి నేను ఫోన్ చూసుకుంటూ అలా నేనున్నాను. అంతే అండి. ఈ రైట్ సైడ్ సురుక్కుమంది ఇక్కడ ఏదో బ్రష్ దగ్గర. అని చెప్పేసి బ్లాంకెట్ అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ మళ్ళీ లెఫ్ట్ సైడ్. ఇంకా ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు జరుగుతుందండి? 11:30 ప్రాంతం నైట్ మూడో రోజు. అంతే అండి. ఉన్నట్టుండి పెరుగుతున్నాయండి. 1, 2, 3, 4 అన్నట్టు అలా ఒకేసారి కొన్ని వందల సూదులు ఇంకా మిషన్ కుట్టినట్టు కుట్టేస్తున్నారన్నమాట ఇటు ఇటును. ఇంకా మీరు టక్కుమని ఇంకా నాకు బాబోయ్! బాబోయ్! అమ్మ అమ్మ అని మా మదర్‌ని కేకేస్తాను అవతల సీట్‌లో ఉందండి. అమ్మమ్మ ఒకసారి రామ్మా అని చెప్పేసి మా మదర్‌ని కేకి వీళ్ళందరూ లెగిసిపోతారు కదండీ! మా ఆళ్ళకి ఇనపడలేదు. ఏ లెక్క లేసిపోతారని చెప్పేసి ముక్కు మూసుకొని ఏడుపొచ్చేస్తుందండింక. ఏం చేయాలో తెలియట్లేదు నాకు. ఇది ఆగట్లేదు. ఈ సర్జరీ ఇంకా నంబర్ ఆఫ్ పెరుగుతా ఉన్నాయి. ధ్యానం చేస్తే డీప్‌లోకెళ్తే మనకేం తెలీదన్న విషయం నాకు తెలుసు. ఎందుకంటే నేను 40-43 డిగ్రీస్ ఆ ఎండలో నేను చల్లగా ఫీల్ అయ్యాను మెడిటేషన్‌లో. మా అమ్మ కంగారు పడింది. అయ్యబాబోయ్! ఎండ అలా ఉంటే నువ్వు అలా ఉన్నావేంటి? ఇక్కడ ఫ్యాన్ ఏసుకొని అక్కడ ఏసీలో రాకుండానని చెప్పి. అయితే అప్పుడు అలాంటిది నాకు తెలుసండి. డీప్ స్టేట్‌లో ఉంటే మనల్ని ఎవరైనా పొడిచినా కూడా మనకు తెలీదు మెడిటేషన్‌లో. సో, ఆ విషయం నాకు తెలుసు. నాకు పోనీ ఇంత బాధ ఉంటే నువ్వు తట్టుకోలేవు. నువ్వు జస్ట్ కొంచెం మెడిటేషన్‌లోకెళ్ళిపో నాయన ఒక గంట, 2 గంటల ముందని చెప్పినా పోనీ ఎళ్ళిపోయి ఉండేవాడిని. అయినా నేను ఇంటలేదు కదండీ. నాకొద్దు బాబు. అదేదో నేనే చేసుకుంటాను. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలనే కాన్సెప్ట్‌లో నేనున్నాను. అని నేనేం చేశాను, అలా ఉండిపోయానండి. మీరు చెప్తే నమ్మరు. ఇంకా పత్రి గారికి ఎన్ని దండాలు పెట్టానో లెక్కే లేదు. నన్ను వదిలేయండి సార్. మీకు దండం పెడతా. ఇంకెప్పుడు ఏమనాలో తెలియట్లేదు. నేనేమైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండి సార్. ఇప్పుడు నేను తట్టుకోలేకపోతున్నాను. నా వల్ల అవ్వట్లేదండి అస్సలే. 11:30 మొదలెట్టింది. అలాగ ఇంకా పెరుగుతూ ఉంది తప్ప బాధ తగ్గలేదండి. ఎంతో ట్రై చేశాను. మెడిటేషన్‌లోకి వెళ్ళిపోయి 2 కాళ్ళు మంచం మీద పేరవరం నుంచే వచ్చాను బెడ్స్ అక్కడికి. మంచం మీద 2 కాళ్ళు పెట్టి కుర్చీలో కూర్చొని ఎంతో జస్ట్ ట్రై చేశాను శ్వాస చేస్తూ లోపలికెళ్ళడానికి. అస్సలే ఇంకెక్కడవుద్దండి. డైరెక్ట్ ఇలా పొడుస్తున్నారు. ఎలా అవుతుంది మీకు? అసల ఊహించగలమా? ఇది ధ్యానం లేకుండా లైవ్‌గా జరిగిందండి ఇది. ఇప్పుడు మెడిటేషన్‌లో కూడా కాదు. లైవ్‌గా నేను అనుభవించానమాటండి. ఇది ఎవరికీ తెలీదు. నాకే తెలుస్తది. బయటోళ్ళు ఏమంటే ఈడే పిచ్చోడు ఏదో అనుకుంటున్నట్టు ఉంటది. అప్పుడు ఏం చేయాలో తెలియక బాత్రూమ్‌కి పారిపోయానండి. అక్కడ పిరమిడ్ ఎనకాల బాత్రూమ్ ఉంటే బాత్రూమ్‌లో పారిపోయి బట్టలన్నీ ఉతికేసి అక్కడే దొల్లినంత సేపు దొర్లాను. మీకు దండం పెడతాను వదిలేయి పత్రి సార్ బాబోయ్! మీకు దండం పెడతాను తట్టుకోలేకపోతున్నాను. అస్సలే ఎంత చెప్పినా, ఎంత రిక్వెస్ట్ చేసినా వదలలేదు. ఇంక నేను ఫిక్స్ అయిపోయానండి. ఉంటే సర్లే ఇంక అయిపోయింది మన టైం అయిపోయింది ఇంకా. ఇంకా ఇంకా వెకేట్ చేస్తారేమో బాడీ. ఇంకా నాకు ఎందుకంటే ఇతను టైం చెప్పలేదు నాకు. ఇంత టైము జరుగుతది. ఈ టైంకి ఆపుతారు. హాస్టల్ మాస్టర్ అతను టైం చెప్పలేదు. సర్జరీ అన్నాడు అంతే. నేను చూస్తే ఇక్కడ నాకు పని అయిపోయిందండి ఇంక. అరగంట, గంట అంటే తట్టుకోవడమే కష్టం. డైరెక్ట్ పొడుస్తున్నప్పుడు. అలాంటిది 11:30 మొదలెట్టి తెల్లవారుజామున 3:30 అంటే అర్థం చేసుకోండి. నా బాధ ఎంత నరకేత అనుభవించాను. అక్కడ మళ్ళీ ఇంకా అవ్వట్లేదండి. ఫిక్స్ అయిపోయానండి ఇంక. వదిలేసాను ఇంక. ఇక ఎలాగైతే అలాగైతుంది. పోన్లే ఇంకా అయిపోయింది. మన పని అయిపోయింది అనుకున్నాను ఇంక నేను. ఇంకా ఇంకా ఇంకేం చేయాలో తెలియట్లేదండి. పిచ్చి అసలు ఇంకా ఆలోచన ఇంకెక్కడుందండి ఇంకా. ఈ బాధతో కొట్టుకోవడమే సరిపోయింది నాకింక. అప్పుడింకా అలాగే కొట్టుకొని బయట అక్కడే తిరిగాను. నోరు మూసుకొని కేకలేసి బాబోయ్! మీకు దండం పెడతాను. ఇలాగ ఎంత రిక్వెస్ట్ చేసినా అవ్వలేదు. అలాగేమో 3:30 వరకు కొట్టుకున్నాను మేడం. కొట్టుకొని ఇంకా మళ్ళీ ఇంకొకసారి బెడ్ దగ్గరకొచ్చాను. మళ్ళీ ట్రై చేశాను. అవుద్దేమో మెడిటేషన్ అవ్వలేదు నా వల్ల. 3:30 వరకు ఇంకా అలాగే ఏడిసాను మేడం. ఏడుస్తూనే ఉన్నానింక. పంతులు గారు ఎన్ని దండాలు పెట్టినా నన్ను వదలలేదు. కరెక్ట్‌గా 3:30కే
ఆటోమేటిక్‌గా ఈ ఇల్లాగా కాస్త ఇలా స్లోగా మిషను లోపల కుట్లు మిషన్ ఆగినట్టు ఇలా ఆగింది మేడం 3:30కి. ఆగిన తర్వాత మీరు చెప్తే నమ్మరు. బెడ్ మీద పడుకుంటే తెగిపోతాయేమో, ఇలా తిరిగితే ఈ కుట్లు తెగిపోతాయేమో అంత పచ్చి నొప్పులయిపోయినాయి. ఈ 2 చెస్ట్ దగ్గర ఈ లంగ్స్ అంతా. అలాగే అలా జాగ్రత్తగా అలా వాలాను మేడం. ఆయన పొద్దున్న లెగిసి అంటున్నారప్పుడు, "ఎలా ఉంది నాయనా సర్జరీ" అంటున్నాడప్పుడు. సర్జరీ అంటారేంటండి నాకు చెప్పాలి కదండీ! అంత అలా ఉంటే నేను అంటే "నువ్వు వింటలేదు కదా నాయనా! పత్రిక చెప్పాము మీరు చేయవలసిందే. ఏం జరిగిందో తెలుసా నీకు ఈ ప్రాసెస్" అని అడిగాడు నన్ను. "ఏం నాకేం తెలుస్తదండి? సర్జరీ అన్నారు నరకేతన చూసానన్నాను. నరకేతన కాదు నాయనా! కొన్ని వందల జనంలో నాన్ వెజ్జే ఓన్లీ స్పెషల్‌గా ఆ గుండెకాయలు ఏవైతే ఉంటాయో కోళ్ళు, మేకలయి ఇవే పనిగట్టుకొని నువ్వు తిన్నావంట నాయనా. ఈ చేపలు ఇవిని. అసలవి నీ ఊపిరితోనే అవెలా గిజగిజా కొట్టుకున్నాయో ఊపిరితోటి అలాగే నిన్ను కూడా ఇచ్చేయాలని జెప్పేసి అవి వచ్చాయి నాయనా. ఆ చైతన్యాలు ఒప్పుకోవట్లేదసలు. ప్రతిసారి రిక్వెస్ట్ చేసి ఆషరమాషులను పిలిపించి కర్మలన్నీ రిక్వెస్ట్ చేసి నీకు కర్మలు తీయించేసి తెలుసా నీకా విషయం? ఇక్కడ నీ భూమి మీద ఒక పర్పస్‌లో సార్ తీసుకొచ్చారంట నాయనిక్కడ. ఆషామాషీ కాదు. నువ్విక్కడ చిన్న ఈ లైట్ వర్కర్స్, కాంతి వర్కర్సేంటో నాకు తెలీదండి. ఆయన అన్నారమాట. "నిన్ను పత్రిక గారు సంతకం పెట్టి ఇక్కడ తీసుకొచ్చి చేశారు నాయన. అందుకు తీసుకొచ్చినందుకు ఆయన అన్నీ నీ కర్మలన్నీ క్లియర్ చేసి ఇక్కడ నీకు వర్క్ చేయడానికి" అని చెప్తే నేనేం పట్టించుకోలేదండి. ఎందుకంటే నాకు ఐడియా లేదు కదా! జీరో నాలెడ్జ్ ఇవన్నీ కూడా. ఏదో చెప్తున్నారనుకున్నాను. నాకు ఇంట్లో వచ్చాక ఈ 41 డేస్ ఇయన్నీ నేను మళ్ళీ సాధన పెంచాక, ఇంకా అన్నొచ్చాక వన్ బై వన్ నేనిక్కడికి ఎందుకొచ్చానో అవన్నీ నేను చూసుకున్నాను వన్ బై వన్. అలాగా పత్రి సారు నా కర్మలు క్లియర్ చేశారు మేడం. ఆస్ట్రల్ సర్జరీ ద్వారా. ఈ వీడియో పరంగా నేను పీఎంసీ డీటెయిల్ పరంగా నేను పత్రి గారికి మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే అలా చేయరంటండి ఎవరికీ. ఒకళ్ళ కర్మలు ఒకళ్ళు తీరండి యాక్చువల్లీ. ఎవరిది వాళ్ళు అనుభవించాల్సిందే. ఎవరి ధ్యానంలో వాళ్ళు క్లియర్ చేసుకోవాల్సిందే. అలాంటి పత్రి సారు నాకు ఆశ్రమం కేకేసి ఆ యొక్క జీవులైతే వాళ్ళని రిక్వెస్ట్ చేసి నాకు క్లియర్ చేయించడం జరిగింది మేడం. ఇది ఆస్ట్రల్ సర్జరీ అండి. అప్పుడే ఆ రోజే నేను పత్రి సార్‌కి నేను సరెండర్ అయిపోయాను మేడం. ఎందుకంటే ఇది లాజిక్ మైండ్‌కి తెలీదిది. అనుభవించినోడికి తెలుస్తదిది. పైగా మెడిటేషన్‌లో కూడా లేను నేను. మెడిటేషన్‌లో లేకుండా లోపల ఎలాగా ఆసనగా జరుగుతదన్నది కళ్ళకి కట్టినట్టు చూసాను మేడం నేను. ఇలాగ అయిన తర్వాత మేడం అప్పుడు నేనింకా ఆహ్, ఇంటికొచ్చిన తర్వాత అమ్మ నాకు నేను 41 డేస్ కూర్చుంటానమ్మా అని చెప్పేసి 41 డేస్ నాకు ముందు అర్జెంట్‌గా 41 డేస్ ఎప్పుడు కూర్చుందామా? ఈ లెక్కలన్నీ చేసుకుందామా? అని చెప్పేసి కాన్సెప్ట్‌లో నేనున్నానండి. ఏదో అనుభవొస్తుంది. ఈ లెక్కలు తేవట్లేదు. ఇది ఎప్పటికి ఎలాగా? ఏంటి? ఏం అర్థం కావట్లేదు. డిజైన్స్ ఏంటి? గందరగోళం. ఆనందంగా ఉంటుంది. సరే పత్రి సారు వీడియో తగిలితే ఎందుకంటే 41 డేస్ కూర్చోవాలని ఎవరు నాకు చెప్పలేదు. నేను ఎవరిని అడగలేదు. ఎవరు నాకు చెప్పలేదు. ఆ పీఎంసీలోనే పత్రి గారు మన ఈ పీఎంసీ ఛానెల్‌లోనే 41 డేస్ కూర్చుంటే ఎవడి లెక్కలైనా తేలిపోతే సార్ వీడియో ఏదో తగిలితే మొత్తం మీద ఆ 41 డేస్ నేను ఒక రూ. 1000 పిరమిడ్ తెచ్చుకొని మేడం ఇలాంటి వుడ్ పిరమిడ్ కూర్చున్నానండి. కూర్చుంటే 41 డేస్ కూర్చున్న తర్వాత ఫస్ట్ డే యాజ్ యూజువల్‌గా మనకి ఈ ఎనర్జీ ఫ్లో అంతా ఓకే గాని కొంచెం చాలా డీప్‌గెళ్ళింది ఆ రోజు. పౌర్ణమి అనుకుంటా బహుశా. సెకండ్ డే ఏం జరిగిందంటే, ఆ రోజు మా అమ్మగారు కూడా ఇంట్లో లేరండి. పేరవరం అక్కడికి ఎళ్ళిపోయారు. పౌర్ణమి ధ్యానానికి. ఎళ్ళిపోతే అప్పుడు రెండో రోజండి ఇక్కడ జరుగుతుంది. ఇగో ఇక్కడే ఈ రూమ్‌లోనే పత్రి సార్ బెడ్‌రూమ్‌లో ఉన్నారు. "ఏంటి సార్ ఇక్కడున్నారు సార్" అని అన్నాను. అన్న తర్వాత వెంటనే సార్ మాయమైపోయి ఈ ఎదర హాస్టల్‌లో వంట చేసే ఆవిడ, వాళ్ళ అబ్బాయి టీచరు బీఎడ్. వాళ్ళిద్దరితో కలిసి హాస్టల్ గేట్‌లోంచి బయటకొస్తున్నారు సారు. మాటలు వినిపిస్తున్నాయి. గబగబా నేను ధ్యానంలో ఉండగానే హాస్టల్‌గా వెళ్లి బయటికెళ్ళేసరికి సారొస్తున్నారు. అంతకుముందు నేనేమనుకున్నానంటే మనకి పత్రి సార్ చెప్పారు కదండీ! ఈ ఆదర్శ సూత్రాలు 18 ఇందులో ఎవరికాళ్ళు పిరమిడ్‌లు కట్టాలి. ఈ గ్రామాల్లో గట్టా పిరమిడ్‌లు కట్టించాలి. ఈ అన్ని వీధుల్లోని, అన్ని వాడల్లోని అన్నారు కదా! సర్లే ముందు మనం బిల్డింగ్ మీద ఒకటేసేద్దాం ఏదోటి అని అనుకుని, తర్వాత మా ఇంటి ఎదురేమో సాయిబాబా గుడండి. రైట్ సైడ్ ఏమో వెంకటబాబు గుడి. బ్యాక్ సైడ్ శివాలయం. కొంచెం అటు ఇటులో వాకబుల్ డిస్టెన్స్‌లో. సర్లే శివ
శివబాలాజీ, సాయి శివబాలాజీ మందిరం ఏదో అలా ముగ్గురు దేవుడు కలిపి పేరు పెట్టేసి లాజిక్ మైండ్ అనుకున్నాను యాక్చువల్లీ. కానీ సారు ఈ 41 డేస్ నేను కూర్చున్నప్పుడు ఎలా కూర్చున్నానంటే, తెల్లవారుజాముని 3 గంటలకు కూర్చునేవాడినండి. మళ్ళీ సాయంత్రం 6:30, 15 గంటలన్నర ధ్యానం. ఓకే అండి. కళ్ళు ఎప్పుడైతే మూసానో 3 గంటలకి మళ్ళీ సాయంత్రం 6:30కే నేను తెలిసేది. ఇంకా ఆహ్, నీళ్ళు లేవు, పాలు లేవు. పత్రికలకి ఇంక అన్నీ సమర్పించేసాను. ఇలా కూర్చున్నప్పుడు నేను 3 రోజులు ప్రాక్టీస్ చేశానండి. ఒక రోజు టిఫిన్ మానేసి, నెక్స్ట్ రెండో రోజు టిఫిను, భోజనం మానేసి, అలాగా ఈవినింగే లేచాక తినేలాగా నేను ముందు ప్రాక్టీస్ చేసి అప్పుడు కూర్చోనమాట. ఎందుకంటే నాకు తెలీదు కదా! ఉండగలనో లేనో అంతసేపని నాకు తెలీదు. తర్వాత తెలిసిందండి. ఎన్ని సంవత్సరాలు ఉండిపోవచ్చు మనం ఏమి తినకుండా అని చెప్పేసి. అయితే అప్పుడు 3 గంటలు కూర్చొని 6:30కి లేసేవాడిని మేడం. ఇలా 15 గంటలన్నర ధ్యానంలో రెండో రోజు పత్రి సారు ఆళ్ళిద్దరితోటి హాస్టల్‌లో ఆవిడ, వాళ్ళ అబ్బాయితోటి వీళ్ళు పిరమిడ్ కడతారు తెలుసా అని అంటున్నారన్నమాట. నేను గేట్ కాడ నుంచి ఎదురెళ్ళాను సార్‌కి. మా ఇంటి దగ్గర నుంచి. ఈళ్ళ వల్ల అవుతది పిరమిడ్. ఆషామాషియా పిరమిడ్ అంటే అని చెప్పేసి ఆవిడ ఎటకరించింది నన్ను. మళ్ళీ సార్ చెప్పి లేదు లేదు కడతారని. ఊరుకోండి సార్. మీరు బానే చెప్తారు. ఆషామాషి అనుకున్నారంటే పిరమిడ్ కడతారని ఆవిడ ఎటకరిస్తుంది. ఎటకరించి మాట్లాడుతుంది సార్ తోటి. అలా ఎలా అవుద్దండి ఎక్కడ అవుద్ది పిరమిడ్ అని. లేదు లేదు వాళ్ళు పిరమిడ్ కడతారు చూడు. వాళ్ళ పిరమిడ్ పేరు చెప్తున్నాను విను. నువ్వు కూడా వెళ్లి ధ్యానం చెయి అని వాళ్ళకి చెప్పారండి. అప్పుడు సార్ ఫస్ట్ టైమ్ అండి. ఆ పేరు కూడా ఎప్పుడు వినలేదు యోగిది నేను. సినిమా కూడా ఉందంట మన సూర్యది. బోధిధర్మ పిరమిడ్ అని సారు మాకు పిరమిడ్ కట్టమని నాన్నగారు ముందే హాస్టల్‌గా చెప్పారంట సార్. మేము ఇంకా పిరమిడ్ కట్టలేదండి. త్వరలో కూడా మేము ఆహ్, రూఫ్ టాప్ పిరమిడ్ వేస్తున్నామండి బిల్డింగ్ మీద. బోధిధర్మ పిరమిడ్ అండి. అలాగా మా పిరమిడ్‌కి సార్ పేరు పెట్టడం జరిగింది హాస్టల్‌గా. ఇంకో విచిత్రం ఏంటంటే, ఇవన్నీ కూడా సార్ బాడీ వెకేట్ చేసే జరిగాయి మేడం. నాకు హాస్టల్ సర్జరీ సారు బాడీ వెకేట్ చేశారండి అప్పుడు. పిరమిడ్ ఈ కార్యక్రమం నాకు హాస్టల్‌గా అన్నీ కూడా బాడీ వెకేట్ చేసిన తర్వాతే నాకు సారు దర్శనాలు అవ్వడం జరిగింది హాస్టల్‌గా నాకు. అప్పుడైతే నేను ప్రతిసారి సరెండర్ అయిపోయానమాట. ఇది యాక్చువల్లీ ఈ 41 డేస్‌లో ఎలా చేస్తున్నప్పుడు మేడం, సారు పిరమిడ్ పేరు చెప్పారు కదా! రెండో రోజు. ఇంకో విషయం అండి. ఈ 41 డేస్ నేనేం సంకల్పం పెట్టుకోలేదండి. 40 రోజులు కూర్చుంటే మనలో ఉన్న చెత్త ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతది అని సార్ చెప్పారు కాబట్టి నేను అలా కూర్చోనమాట. ఏ సంకల్పం పెట్టుకోలా. అలా కూర్చున్నానండి 15 గంటలన్నర. అలా కూర్చున్న టైంలో ఒకసారి ఏం జరిగిందంటే, నాకు ఆకలి వేయట్లేదండి. మా అమ్మ అన్నం వండినా నాకు తినబుద్ధి అవ్వట్లేదు. ఏదో ఆల్రెడీ ఫుల్ అయిపోయి ఉంటది చూడండి. మనం తినలేం కదా! ఇంకా. అలా ఉంటుంది నాకు. అమ్మా ఇడ్లీ ఎయ్యమ్మా ఈరోజు నాకు ఆకలేయట్లేదమ్మా. పోనీ ఇడ్లీ అయినా తింటాను అని కొంచెం టేస్ట్‌గా మారుతదంటే, ఇడ్లేసింది ఒకసారి మా అమ్మగారు. ఇడ్లేసిన తర్వాత నేను ఇడ్లీ తినేసి మళ్ళీ నెక్స్ట్ డే యాజ్ యూజువల్‌గా 3 గంటలకి మెడిటేషన్‌లో కూర్చున్నాను. అప్పుడు నేను అనుకుంటున్నా, అయ్యబాబోయ్! ఇడ్లీ తింటే కాళ్ళు అన్నం కొంచెం ఎక్కువగా అది స్ట్రాంగ్‌గా ఉంటది కదా! బాడీలోని. ఇడ్లీ తింటే మళ్ళీ ఆకలేసేసి మళ్ళీ అంతసేపు కూర్చోలేనేమో 41 డేస్ సంకల్పం మళ్ళీ మధ్యలో బ్రేక్ వస్తదేమో, లేచిపోతానేమో, కూర్చోలేనేమో అన్న ఫీలింగ్ తోటి నేను అన్నం తినేవాల్సింది. అనవసరంగా ఇడ్లీ తిన్నాను. అయ్యబాబోయ్! అని అందులోకి అసలు ఆలోచన కంప్లీటే అవ్వలేదు ఇంతకని. ఇలా ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు అలా అనుకుంటున్నాను మేడం మనసులో జస్ట్. అనుకున్న వెంటనే ఇంత సిల్వర్ స్క్రీన్ వచ్చిందండి మెడిటేషన్‌లో. స్క్రీనొచ్చి చుట్టూ చీకటి. అందులోంచి ఇలాగ ఒక చెయ్యొచ్చిందండి. ఎవరో ఒక మాస్టర్ చెయ్యి. బ్లాక్ పెన్. ఆహ్, మొత్తం రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి మొత్తం మనం ఎవరైతే దేవుళ్ళు అంటామో వాళ్ళ ఫోటోలన్నీ టకటక ఇలా గీయటం ఆయన మాయమైపోవడం. గీయటం మాయమైపోవడం. అలా అందరియి కూడా పెన్‌తో మొత్తం అందరు దేవుళ్ళు. దేవుళ్ళు అయిపోయిన తర్వాత ఋషులు, మహర్షులు ఎవరైతే అంటామో మనం మాస్టర్స్, హిమాలయ యోగులు వాళ్ళయి అందరియి కూడా మేడం ఇలాగా పెన్‌తో బ్లాక్ కలర్‌తో ఆ స్కెలర్ స్క్రీన్ ఎయటం, ఎళ్ళిపోవడం. ఎయటం, మిస్ అయిపోవడం. ఇలాగ మొత్తం అందరిని చూపించారు మేడం. చూపించిన తర్వాత లాస్ట్‌లో ఒక వాయిస్ వినిపించిందండి. "ఎవరనుకుంటున్నావు నువ్వు" అని చెప్పేసన్నాను. నాకు కంగారొచ్చింది ఒకసారి. "ఎవరనుకుంటున్నావు నువ్వు" అని చెప్పేసని. ఇంతకీ ఏమి లేదు. అన్నం తింటే బాను, మళ్ళీ ఇడ్లీ తింటే మళ్ళీ నీరసంగా ఉంటా నీరసం ఇన్ ద సెన్స్ కాళ్ళు చేతులు లాగుతాయేమో, అన్నం తింటే కొంచెం ఇదిగా ఉంటది కదండీ నేను జస్ట్ ఆ రోజు అర్థమైంది మేడం. మనం
ధ్యానంలో ఉన్నప్పుడు హాస్టల్ మాస్టర్స్ మనకు సహాయం చేస్తారు. మనకి ఏం అవసరం లేదు. దేని గురించి అసలు వెనక్కి తిరిగి చూడవసరం లేదు. ఏదైనా సరే. ఏదొచ్చినా మనకు హాస్టల్ మాస్టర్స్ ఉంటారు. వాళ్ళు చూసుకుంటారు పైవాసులు అన్నది నాకు ఆ రోజు తెలిసింది మేడం. అప్పటి నుంచి నేను ఇంక దేనికి భయపడను. మాస్టర్స్‌గా సరెండర్ చేస్తాను. బెడ్ రెస్ట్‌లో కూర్చుంటాను. అన్నీ వాళ్ళే చూసుకుంటారు వాటిని. నేను ఇయాల కూర్చొని రేపు లేసినా మాస్టర్సే. అలాగా జరిగింది మేడం. తర్వాత క్రిస్టల్స్ మేడం. క్రిస్టల్స్ మీకు తెలుసు కదా! ఇవి ఇంకా నంబర్ ఆఫ్ అండి. మాటల్లో చెప్పేవి కాదవి. గుట్టలు గుట్టల కింద అసల నేనెళ్లి ఇంక అక్కడే ఉండేవాడినమాట. రకరకాల గ్రీను, అగస్టు పరుపులు, రకరకాల పర్పుల్ ఇన్ ద సెన్స్ రకరకాల కలర్స్ వాడండి. ఇంకా వైటు, తర్వాత రెడ్డు ఇంకా చాలా ఉన్నాయి చూసారా మన క్రిస్టల్స్. ఇలా హనీ కలరు ఇలా ఇట్లా మొత్తం అవన్నీ గుట్టలు గుట్టల కింద ఉండేది. నేను ఆ పక్కనే ఉండేవాడిని. ఆ పక్కనే తీసుకుంటా ఉండేవాడిని. క్రిస్టల్ ఏరుకుంటా ఉండేవాడిని. అలా గుట్టల్లోకెళ్ళి. అలాగా ఆహ్, వీక్లీ ఏదో టైంలో క్రిస్టల్స్ వస్తానే ఉండేయి. ఒకసారి ఇంత పెద్ద అమెస్ట్ క్రిస్టల్ మా మదర్‌కి చూపించాను. ఒకసారి మా మదర్ నేను ఆమె హాస్టల్‌గా ఒక ఇసుక గుట్ట దగ్గర ఉన్నాను. అక్కడ అమెస్ట్ పెద్ద క్రిస్టల్ దగ్గర నాకు క్రిస్టల్ దొరికిందని ఒకటి మా మమ్మీకి ఒకటి నేను జేబులో పెట్టుకున్నాను. అలాగే ఒకసారి ఫారెన్ కరెన్సీ ఆహ్, ఫారెన్ కరెన్సీ నా దగ్గర ఉందన్నమాట. ఫారెన్ నోట్స్ ఒక దేశం కరెన్సీ. ఇంకో అతను అడుగుతున్నాడు. నేను ఆ దేశం వెళ్తున్నాను కదా! నాకివ్వి అని ఆయన మళ్ళీ నా దగ్గర ఫారెన్ కరెన్సీ తీసుకొని అతను నాకు ఇండియా డబ్బులు ఇవ్వడం జరిగింది. అక్కడే ఆ పక్కనే క్రిస్టల్స్ కూడా ఉన్నాయి అదే టైంలో. ఇలాగా చాలా క్రిస్టల్స్ రావడం ఇది జరిగింది మేడం. తర్వాత ఒకసారి యాక్చువల్లీ మీకు ఈ 41 డేస్ టైంలోనే మళ్ళీ ఏం జరిగిందంటే ఉన్నట్టుండి నేను ఒక యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది మేడం. అది కొన్ని వందల ఎకరాల యూనివర్సిటీ మాట. అక్కడ మాది ఒక ఈ ఫేర్‌వెల్ ఈ పార్టీలు జరుగుతాయి చూసారా? అలాగా ఫంక్షన్‌కి అటెండ్ అయ్యి నేను బయటకొచ్చేసాను. ఇంకా ప్రాసెస్ జరుగుతుంది. ఫంక్షన్ జరుగుతుంది అక్కడ. ఈ ఫ్రెషర్ డే ఇలాగా. అయినా సరే నేను కొంతమంది ఫ్రెండ్స్‌తోని బయటకొచ్చాను. బయటకొచ్చిన తర్వాత అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత చీకటడిపోయి మా ఫ్రెండ్స్ అందరూ నాతో ఉన్నోళ్ళందరూ వెళ్ళిపోయారు నన్ను వదిలేసి ఒంటరిగా. ఎక్కడ చూస్తే పార్టీ అయిపోయింది. లైట్‌లన్నీ క్లోజ్ చేసేసారు. ఇంకేమీ లేవు. ఏం చేయాలో తెలీదు. కొన్ని వందల ఎకరాలు ఎటెళ్ళాలో తెలీదు. కొన్ని చోట్ల లైట్‌లే లేవు కొన్ని రోడ్లు ఆ యూనివర్సిటీలో. అప్పుడు ఏం చేయాలో తెలియక అలాగే భయపడుతూ ఇలాగే బుక్ అయిపోయాననుకుని భయపడుతూ ఎళ్తే అక్కడ ఒక సెక్యూరిటీ పోస్ట్ ఒకటుంటే అక్కడ అమ్మో! కొంచెం బ ఇదయిందిరా బాబు అని చెప్పేసి ఆ సెక్యూరిటీని అతను అడుగుతున్నాడండి. ఎలా ఎగ్జిట్ అవ్వాలని చెప్పేసి అడుగుతుంటే అతను కొంచెం డైరెక్షన్ ఇవ్వడం. అలాగే అలాగా కొన్ని రోడ్లన్నీ తిరుగుతూ కరెక్ట్‌గా 2 పెద్ద గేట్లున్నాయి మేడం ఆ యూనివర్సిటీలో. వాడు ఆ గేట్ దగ్గర ఆగానండి. ఆ గేట్ పక్కన చిన్న టెంపుల్ కూడా ఉందక్కడ. అయితే ఆ గేట్ ఇలాగా జస్ట్ నేను తీశానండి. పెద్ద గేట్ అది బాగా. పెద్ద హాల్ మాట అది. ఓపెన్ ఆడిటోరియం. వైజాగ్‌లో మనకి గురజాడ కళాక్షేత్రం ఉంటది చూసారా? అలాంటిది ఎంతో పెద్దది మాట నేను చెప్పేది. జస్ట్ మీకు ఇది గురజాడ కళాక్షేత్రం చిన్నది. నేను చెప్పేది చాలా పెద్దది. ఆ గేట్ తీసిన వెంటనే అక్కడ ఒక సిల్వర్ స్క్రీన్ మీద మేడం పైన ధ్యాన ధ్యాన మందిరం అని ఉందండి పైన. అలాగా నా సోల్ డిజైన్. యూనివర్సిటీ అంటే ఏంటండి? డిఫరెంట్ కంట్రీస్ వచ్చి అక్కడ స్టడీ చేస్తారు. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఉన్నారు. నా ఎడ్యుకేషన్ అంతా వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ. హైర్ ఎడ్యుకేషన్. అక్కడ డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు వచ్చేవారు. నా ఫ్రెండ్స్ ఉన్నారు. డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు. అలాగా ఇప్పుడు యూనివర్సిటీ సంబంధించి నా విజన్ చూసుకున్నాను మేడం. ఇలాగ ప్రతి కంట్రీ వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో నేను మెడిటేషన్ గురించి ప్రచారం చేయాలి. ఈ బుక్స్ వచ్చాయని చూసారా? తర్వాత నాకు ఈ బుక్స్ ఏంటని ప్రశ్న వేసుకొని నాకు జవాబు ఏంటంటే, ఆనాపానసతి ధ్యానాన్ని నేను చెప్పాలండి. స్ప్రెడ్ చేయాలి. తర్వాత యూనివర్సిటీ వచ్చి చూసారా? ఈ యూనివర్సిటీ అంటే మొత్తం ఏ దేశాలో ఆహ్, ఎన్ని దేశాలైతే ఉన్నాయో అన్ని దేశాల ఉన్న యూనివర్సిటీకి వెళ్లి నేను మన మెడిటేషన్ గురించి ప్రచారం చేయాలండి. ఇది నా సోల్ డిజైన్ మేడం. తర్వాత ఇది ఇలా ఉండగా 'లోక్ స్వరంప' బుక్ వచ్చింది చూసారా? నేను ఈ థర్డ్ ఇయర్ సంబంధించి ఈ ఈ ఏయైతే ఉన్నాయో హాస్టల్‌లో సర్జరీ, హాస్టల్ ట్రావెల్ ఏయైతే ఉన్నాయో ఆటిల గురించి నేను వర్క్‌షాప్స్ అయన్నీ కండక్ట్ చేసి అది ప్రజలకందరికీ తెలియజేయాలండి.
ఇది ఇది మేడం ఈ ప్రాసెస్ నాది. హలో మేడం, వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్, క్లియర్ గానే ఉంది, నాకంతా ఓకే వినిపిస్తుంది, ఓకే మన వాళ్ళు ఓకే కూడా చూస్తున్నారు. మేడం. అయితే యా. ఫస్ట్ టైం నాకు పత్తి సార్ హాస్టల్ గా ఎప్పుడు కలిసారంటే మేడం, పేరవరాన్ని తెల్లవారుజామున మూడు 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 పావు ఆ టైం మేడం, 3:15 అట్లా. మేము పత్రి గారి పుట్టినరోజుకి అక్కడ మన ఇదన్నది తణుకు దగ్గర సేకరాలు చేసుకుని పేరవరం వచ్చామండి. ఇక్కడ ఏదో మళ్ళీ ప్రోగ్రామ్ పెడుతున్నారు. ఆ నైట్ అక్కడ ఉండిపోయామండి. ఇంకా అందరూ అర్లీ మార్నింగ్ బాత్రూమ్ స్నానాలు గట్రా వెళ్తున్నారు. నేను మట్టికి అలా ఉంటే నేను ఇంకా లేగలేదండి. ఇంకా అలా ఉండిపోయాను. ఇంకా స్నానం ఎక్కడికి వెళ్ళాలి. అంతే ఈ సైజు మేడం. అంతే చిన్నపిల్లడు అప్పుడే పుడతారు చూసారు సైజు, ఈ సైజు అండి. ఇలాగ తెల్లగుట్ట చుట్టూ ఉంది మేడం బాడీకి. ఇంతే ఉందండి, జస్ట్ ఏదో చిన్న గొట్టలాగా. ఏంటంటే నేను ఇలా ఉప్పుతున్నాను. ఇలా ఉప్పుతున్నప్పుడు హాస్టల్గా అలా ఉప్పున చాలా ఒక 70% అయిపోయిన తర్వాత అనే ఒక రకమైన సౌండ్ వస్తుందండి గుడ్లోంచి. ఏంటి ఇలా వస్తుంది కాబట్టి గుడ్లకి పత్రి సారు 70+ ఇయర్స్ లో ఎలా ఉన్నారో అదే పత్రి సారు ఈ సైజు లో అయిపోయారు మేడం. పిల్లోడి సైజు, చిన్న సైజు. అంత ఏంటో చెప్పన్నారండి పత్రి సార్. నాకు కంగారు వచ్చేసి ఒకసారి బయటికి నేను కలిసి వచ్చేసాను బయట. ఈ సారు కాశీ వస్త్రాలు ఉన్నాడు. అది ఫస్ట్ టైం పత్రి సార్కి నాకు హాస్టల్ గా రావడం. తర్వాత అప్పుడు పత్రి సార్ బాడీ వెయిట్ చేశారు. పత్రి సార్ లేరండి అప్పుడు. తర్వాత ఈ హాస్టల్ సర్జరీకి ఎట్లా ఇంకా తర్వాత ఒకసారి ఏం జరిగిందంటే, ఇక్కడ ఏదో మండపేట దగ్గర క్లాస్ ఉందని చెప్పేసి మేము ఆ రోజు నేను మెడిటేషన్ చేయలేదండి అర్లీ మార్నింగ్. సర్లే కాసేపు ధ్యానం చేద్దాం అని చెప్పేసి నేను 7:30కి ఇక్కడ కూర్చున్నానండి. ఇదే రూమ్ లో పిరమిడ్ కూడా లేదు, జస్ట్ విండో పక్కన కూర్చున్నా. కాసేపు కళ్ళు మూసుకుని బయలుదేరాలి. 7:30 నుంచి 8:45 మధ్య జరిగింది ప్రాసెస్. ఒక ధ్యాన మహాచక్రం టైప్ లో ప్రోగ్రామ్ జరుగుతుందండి. ఆ టెంట్లు వేస్తారు కదండి, ఆ టెంట్ల కాడ నుంచి నేను ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. పక్క నుంచి టెంట్ల బయట నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే సడన్ గా ఉన్నటువంటి పత్రి సార్ ఎల్లో కలర్ డ్రెస్ సార్, అదే మన ఈ కడతాల్లో వేస్తారు చూసారు ప్రోగ్రామ్ సార్, అలాగే ఆ టైప్ లోనే లాంచీ టైప్ ఎల్లో కలర్ అనమాట. డైరెక్ట్ నాకు ఆఫీట్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అయిపోయమాట. అంతే వచ్చి రాగానే రెండు చేతులు ఇలా పట్టుకున్నారండి సార్. రెండు చేతులు ఇలా పట్టుకుని ఇలా పట్టుకుని ఇలాగా ఇలా ఒకసారి ఎలా అన్నారు అంతే. బ్యాటరీకి ఇప్పుడు మీరు కరెంట్ పోతే వేలు పెడితే ఎలా ఉంటుందండి మీకు? ఇలాగా షాకింగ్. ఒళ్ళన్నీ మీరు చెప్తున్న మరి ధ్యానంలోంచి లేచినా కూడా ఇవన్నీ పచ్చి నిప్పులు అయిపోయినాయండి మొత్తం బాడీ అంతా పెయిన్ కింద. ఫస్ట్ టైం పత్తి సార్ నాకు ఎనర్జీ ఇవ్వడం మేడం హాస్టల్గా. ఆ తర్వాత అదే ధ్యానంలో నేను ఏం చేశానంటే పత్తి సార్ ఇచ్చారు కదా అని చెప్పేసి నేను ఏం చేశానంటే మా మదరు, మా సిస్టర్, మా కజిన్ మేము ముగ్గురం కూడా ఆ, నాతో పాటు వాళ్ళ ముగ్గురు కూడా వచ్చారండి. అయితే నేను మా కజిన్ దగ్గరికి వెళ్తూ సార్ ఎప్పుడైతే నన్ను ఇలా కలిసాను కాబట్టి మా కజిన్ దగ్గర వెళ్తున్నాను. వెళ్ళే టైంలో అక్కడ ఏదో సిట్టింగ్ ప్లేస్ ఉంటే వెంటనే మెట్రెస్ లో కూర్చుంటే ఒకేసారి నేను ఆ, ఎప్పుడైతే నేను గంట గంట కూర్చున్నప్పుడు వెళ్ళానో అలాంటి స్థితి నాకు వెంటనే అండి ఇలాగ కళ్ళు మూసిన వెంటనే జస్ట్ ఆ డీప్ స్టేట్ కి వెళ్ళిపోయింది. మళ్ళీ కొంచెం ఎదరికి వెళ్ళాక మళ్ళీ మెడిటేషన్ లో కూర్చొని మళ్ళీ చెక్ చేస్తాం సార్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి. టక్ మళ్ళీ వెంటనే నాకు డీప్ స్టేట్ లోకి వెళ్ళిపోయి అంటే మెడిటేషన్ లోనే మళ్ళీ మెడిటేషన్ చేస్తాను హాస్టల్. అది వెంటనే డీప్ గా కనెక్ట్ అయ్యమాట చెక్ చేసుకున్నామంటారు సార్ ఇచ్చిన తర్వాత ఎలా ఉంటుంది. ఫస్ట్ టైం నాకు సార్ ఇవ్వడం కదండి, ఎలా ఉంటే చెక్ చేద్దాం అని చెప్పేసి చెక్ చేస్తే సడన్ గా నాకు ఇలా కళ్ళు మూసిన వెంటనే నేను కనెక్ట్ అవ్వడం జరిగింది. అలా 2 టైమ్స్ అదే రోజు చెక్ చేశాను హాస్టల్ గా మళ్ళీ. ఇలాగ సార్ది ఇలా జరిగింది. ఇది ఇలా జరిగిన తర్వాత ఒకసారి అర్లీ మార్నింగ్ 4 to 6 కూర్చున్నానండి అక్కడ బెడ్రూమ్ లో అవతల గదిలో. పిరమిడ్ ఏం లేదండి నా పైన, జస్ట్ కుర్చీలలో కూర్చున్నప్పుడు ఉన్నట్టుండి ఇలాగ కూర్చున్నాను మేడం. ఇది నా కాలర్ చూసారా, ఈ కాలర్ కి ఎవరో కొంకేసి ఇలా పైకి లేకపోతే ఎలా ఉంటుంది చూసారు, పైకి వెళ్తుంది ఎలా బాడీ గాల్లోకి ఏదో సినిమాలు చూపించినట్టు. అలాగా మా మదర్ ఏమో ఎదర గదిలో మెడిటేషన్ చేస్తున్నారండి, ఇక్కడేమో నేను
అంటే ఇలా కూర్చున్న కరెక్ట్‌గా ఇది 5 ఆ టైంకి జరిగింది మేడం ప్రాసెస్. అంతే అండి. ఉన్నట్టుండి ఆహ్, నా హాస్టల్ బాడీ కిందన బాడీ నేను చూసుకుంటున్నాను ఓ పక్క. నాలోంచి నా హాస్టల్ బాడీ ఇలాగా బయటికి కూర్చున్న కూర్చుని ఫిజికల్ బాడీ అయితే కూర్చొనుంది. హాస్టల్ బాడీ ఏం చేస్తుందంటే జస్ట్ ఇలా పైకి వస్తుందండి పైకి. ఎనకాల ఎవరేసి పైకి లాగుతున్నట్టు. ఈ హాస్టల్ బాడీ పైకెళ్ళినప్పుడు మేడం 2 చెవులు గుయ్యమనిపోయినాయి మేడం. ఒక సౌండ్ తోటి. 2 గోపులు కూడా గుయ్యి గుయ్యి అంటే ఒక ట్రైన్ ఎళ్తే ఎలా ఉంటది మీకు చెవి పక్కన? మిక్సీ పెడితే ఎలా ఉంటది? అలాగే ఈ 2 చెవుల నుంచి శబ్దం వచ్చాయి మేడం. గుయ్యి గోపు గుయ్యమన్నట్టుగా ఉంటది చూసారా? అట్లా. అలాగా ఓరి కింద వచ్చింది 2 చెవుల్లో. అంతే. కట్ చేస్తే నా బాడీ స్లాబ్‌లోకెళ్ళిపోయిందండి. అక్కడ మా అమ్మగారిని చూసాను ధ్యానం చేస్తున్నారు. ఇక్కడ నా బాడీ నేను ఫిజికల్‌గా చూసుకున్నాను. కూర్చొని ఉన్నాను బాడీ. అలాగా స్లాబ్‌లోంచి దూరి నా బైకెక్కిందండి హాస్టల్ బాడీ. అంతే. ఫస్ట్ ఎళ్తా మా అమలాపురంలో పల్లివెలుగు బస్సులో దూరానండి ఫస్ట్. బస్సులో దూరి మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసాను. ఏం అవ్వలేదు నాకు. తర్వాత మళ్ళీ కొంచెం ఎదరకెళ్ళిన తర్వాత మళ్ళీ మహేంద్ర ట్రాక్టర్ రెడ్ కలర్‌దండి. దాంట్లో దూరానండి. మహేంద్ర ట్రాక్టర్ కిందకెళ్ళిపోయా. ఏం అవ్వల. మళ్ళీ లెగిసి మళ్ళీ బయటకొచ్చేసాను బైక్ తోటి. అలా మొత్తం అమలాపురం అంతా చక్కర్లు కొట్టుకొని కాసేపు అప్పుడు మళ్ళీ అదే స్లాబ్‌లోంచి నేను నా బాడీ కింద అలా కూర్చొనున్నాను చూసుకుంటున్నాను నేను. మా మదర్ అక్కడ మెడిటేషన్ చేస్తున్నారు. అలాగే వచ్చి నా బాడీలో అలాగ ఫిట్ అయిపోయింది మేడం. అలాగే కూర్చొని హాస్టల్ ట్రావెల్ చేశాను. అంతకుముందు నేను విన్నాను. పడుకొని చేస్తున్నారు ప్రాక్టికల్స్. మన పీఎంసీ ఛానెల్‌లో గట్టా కొంతమంది. చూసాను. అమ్మో! ఈ పడుకోవడం వల్ల మన వల్ల కాదు గానీ పడుకుంటే నిద్రలోకెళ్ళిపోయి అనుకునేవాడిని నేను. అందుకు నాకు అలా ఉండేది కాదు. హాస్టల్ ట్రావెల్ చేయాలని నేనేం కోరుకోలేదు. జస్ట్ మామూలుగా కూర్చున్నానండి మెడిటేషన్‌లో అంతే. అంటే కొంతమంది హాస్టల్ ట్రావెల్‌కి పని కట్టుకుని ఏం అవసరం లేదు. జస్ట్ మీరు కూర్చుంటే అది జరగని ప్రాసెస్ జరుగుతది. మీ దగ్గర ఎనర్జీ సిగ్నల్స్ ఎక్కువున్నప్పుడు మీరు ఎప్పటికెళ్తే అప్పుడు హాస్టల్ బాడీ మీరు రిలీజ్ చేసుకోవచ్చు. ఇది వేరే ప్రాసెస్ అది. కానీ మీరేం అడగకుండానే మీ హాస్టల్ బాడీ అనేది ఆటోమేటిక్‌గా వెళ్తాం అనేది ఇదండి. ఒకసారి మీకు వైజాగ్ తెలిసుంటది. ఒకసారి ఏం జరిగిందంటే హాస్టల్ బాడీ డాబా గది అనే ఐడియా ఉంటది మీకు. మీరు వైజాగ్ అయితే గనక మేడం. అక్కడ డాబా గట్టన అంతా తిరిగొచ్చింది హాస్టల్ బాడీ ఒక రోజు. అది ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోయిందండి. నేనేమి అనుకోలేదు. కూర్చొని మెడిటేషన్‌లో కట్ చేస్తే మొత్తం ఆ వీధులన్నీ తిరుగుతాను. డాబా గార్డెన్ బుక్ షాప్స్ అన్నీ ఉన్నాయి కదండీ అక్కడ. అవన్నీ తిరిగి మళ్ళీ రావడం జరిగింది. ఇప్పుడు రీసెంట్‌గా ఒక 10 డేస్, 15 డేస్ అవుతుందండి. రీసెంట్‌గా జరిగింది. ఆ గదిలో భోంచేసి కొంచెం నిద్రొస్తుంది మగతగుందని చెప్పేసి పడుకోవడం ఎందుకులే కాసేపు ధ్యానం చేద్దాం అని చెప్పేసి అలా కట్టేసి కూర్చున్నానండి మామూలుగా. ఒక అరగంట తర్వాత అట్లాగా ఉన్న తర్వాత కొంచెం ఎరుకొచ్చిన తర్వాత నా 2 చేతులు ఇలాగా ఇలా యూజువల్‌గా నాకెప్పుడు మామూలుగా ఎనర్జీ ఫ్లో అవుతున్నప్పుడు హాస్టల్ బాడీ యూజువల్‌గా నాకు ఇలా 2 చేతులు లేగటం నేను అబ్జర్వ్ చేసేవాడిని ఎప్పుడు కూడా. అలాంటిది ఆ రోజు ఏం జరిగిందంటే ఉన్నట్టుండి ఈ 2 చేతులు ఇలా స్లోగా లెగిసాయి మేడం పైకి. లెగిసి మళ్ళీ ఇలాగా యూజువల్‌గా అక్కడితో ఆగిపోతాయేమో అనుకున్నాను మాములుగా యూజువల్‌గా. అంటే నేను సీరియస్‌గా కూర్చోలేదండి. మామూలుగా ఎలాగో కాసేపు బద్ధకం పోతదా అన్నట్టు కూర్చుండే. ఈ చేతులు కాస్త నెత్తి మీదకెళ్ళిపోయినాయి మేడం ఇలాగ. నెత్తి మీదకెళ్ళిపోయి స్ట్రెయిట్‌గా నా బాడీలోంచి నా హాస్టల్ బాడీ బయటకొచ్చేసింది పైకి. పైకెళ్ళిపోయి ఒకసారి ఆంజనేయ స్వామి ఎలాగ ఉంటారండి ఇలాగ. కాళ్ళు ఎనకాల ఇలాగ స్ట్రెయిట్‌గా అడ్డంగా తిరిగిపోయిందండి. నా ఫిజికల్ బాడీ మీద. తిరిగిపోయి అలా గదుల్లో నుంచి ఇంకా మా ఎనకాల బిల్డింగ్స్ ఉన్నాయండి. అలాగే మా రిలేటివ్స్ ఉంటారు బ్యాక్ సైడ్. వాళ్ళ బిల్డింగ్ పైనుంచి ఇంకా అలాగే ఎళ్ళిపోతుందండి బాడీ. హాస్టల్ బాడీ. అంతే. నేనేమో ఎక్కడో అర్జెంట్ పని వెళ్ళాలని అలారం సెట్ చేసుకొని అలారం మోగిందంటే టక్కుమని మళ్ళీ రావటం, కళ్ళు తెరిసేసరికి నా హాస్టల్ బాడీ నా దగ్గర రావడం జరిగింది. ఇలాగ మనం అనుకోకుండా హాస్టల్ ట్రావెల్ చేయొచ్చండి. అంటే కూర్చొనే చేశానండి. పడుకొని ఏమి అవసరం లేదు. ఎవరైనా హాస్టల్ ట్రావెల్ చేయాలంటే మీరేం అనుకోనవసరంలా. మీరు ఎనర్జీ పెంచుకుంటే ఆటోమేటిక్‌గా రిలీజ్ అయిపోద్దండి. ఇది నా స్ట్రాంగ్ హాస్టల్ ట్రావెల్ పరంగా. తర్వాత ఓకే సార్. టైమ్ ఈస్ ఓవర్. టైమ్ ఉందా మేడం? అయిపోయిందండి. అయిపోయింది సార్. అయిపోయిందా? ఓకే మేడం. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా మీ మళ్ళీ అనుభవాలు చెప్తూ ఉంటే టైం తెలియట్లేదు. థాంక్ యూ మేడం. మళ్ళీ నెక్స్ట్ ఈ టైమ్ ఎప్పుడు చేస్తాను మేడం. ఎప్పుడైనా ష్యూర్ అండి. ష్యూర్.
అందరూ హాస్టల్ ట్రావెల్ చేయాలని చెప్పేసి ఎన్నో కలలు కంటూ ఉంటారు. మీకు అది అతి సులభంగా చాలా ఈజీగా జస్ట్ అలా అవ్వగానే కళ్ళు మూసుకోగానే వెళ్ళిపోవటం ఇది చాలా బాగుంది సార్. మీ అనుభవాలు ఇంకొకసారి ఇంకో సెషన్‌లో తీసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ ఎవరైనా సార్‌ని ఏదైనా క్వెషన్ అడగాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. అనసూయమ్మ గారు అన్‌మ్యూట్ చేసుకొని అడగండి. ఆ! సారు అంటే 8 అవర్స్ అలా కూర్చొని ఉంటా అంటారు కదా పద్మాసనంలో. మేడం చెప్పండి. అంటే మధ్యలో కూడా ఇంకా లేయరా అని, అంటే వాటర్ తాగడం ఇలా వాష్రూమ్ అట్లా ఏమి లేయరా అని. ఉండదు మేడం. ఇవన్నీ కూడా మీరు కళ్ళు తెరిస్తేనే మేడం. ఒక్కసారి మీరు కళ్ళు మూసిన తర్వాత అన్ని క్లోజ్ అయిపోతాయండి. ఓన్లీ మీరు హాస్టల్‌గా ఉంటారు చెప్పాలంటే. ఒక మాటలో చెప్పాలంటే. నేను అలా అనుకున్నా ఫస్ట్‌లో. అందుకే నేను ఏం చేశానంటే ఫస్ట్ 3 డేస్ కూడా ఒక రోజు టిఫిను బంద్ చేసి, ఒక రోజు కూర్చోవడం. రెండో రోజు టిఫిను, మధ్యాహ్నం లంచ్. ఇలా కూడా నేను చెక్ చేసుకొని అప్పుడు నేను 41 డేస్‌కి ప్రిపేర్ అయ్యాను మేడం. కానీ నాకేం అనిపించలా. నేను మామూలుగా చెక్ చేశాను గానీ అంటే ఎవరికైనా చెప్పాలి కాబట్టి కట్ చేస్తే పద్మాసనంలో ఉండొచ్చు మేడం. మీరు ఎంతసేపైనా ఉండొచ్చు. కళ్ళు మూసిన తర్వాత మీకు బాత్రూమ్ బంద్ మేడం. బాత్రూమ్ రాదు మీకు. ఒకవేళ నిజంగా మీకు బాత్రూమ్ వస్తున్నా కూడా ఎప్పుడైతే మీరు కళ్ళు క్లోజ్ చేస్తారో రాదు. మీరు ఒక్కసారి కళ్ళు తెరిచారా ఆటోమేటిక్‌గా అన్నీ వస్తాయి. అది కూడా ఎక్స్‌పీరియన్స్ చేశాను నేను. మెడిటేషన్‌లో లేచిన వెంటనే బాత్రూమ్‌కి వెళ్ళేవాడిని. అంటే సార్ 8 అవర్స్ పద్మాసనంలోనే కూర్చుంటారా, లేదంటే చైర్ లో అలా కూర్చుంటారా? అంటే కాళ్ళు నొప్పులు వస్తుంది అన్ని గంటలు. మేడం జస్ట్ ప్రతిసారి ఏం చెప్పారు అదే మేడం. ఈ పద్మాసనాలు ఏమి లేవండి. డైరెక్ట్ ఇప్పుడు నేను ఎలా కూర్చొని కూర్చోండి ఇది మామూలు జస్ట్ అంతే. మీరు టీవీ ముందు ఎలా కూర్చుంటారో సరదాగా అలా కూర్చోండి అంతే. మనం టీవీ చూడవచ్చు కదా అంతే. టీవీ జస్ట్ ఏంటంటే శ్వాస గమనించాను అంతే. కళ్ళు మూసుకుని చేతులు కాళ్ళు ఇలా జస్ట్ క్లోజ్ చేసి ఫ్రీగా హాయిగా కూర్చున్నాను. ఏ ఇబ్బంది లేదు. ఏ పద్మాసనం లేదు. జస్ట్ హాయిగా కూర్చున్నాను. జస్ట్ శ్వాసను గమనించండి అంతే. కథ అంతా ఆటోమేటిక్ ప్రాసెస్ జరుగుతుంది మీకు. అయితే మీరు ఈ మెడిటేషన్ చేసినప్పుడు మేడం కదా మనం మేడం డోరు తట్టినట్టు సౌండ్ వచ్చింది అన్నారు కదా, అది ఎవరే ఉంటారు సార్? అంటే గోస్ట్లు కాదు కదా? అవి యూజువల్ ఏంటంటే మనకి డార్క్ ఫోర్సెస్ అని చెప్పేసి మనకి గర్జంలో మనం వల్ల ఎవరో ఇబ్బంది పడి ఉంటారు చూసారా? అంటే మన ఇప్పుడు మన స్వార్థం చావచ్చండి ఇప్పుడు. కానీ గర్జంలో నేను ఎవరినో ఏదో చంపి ఉండొచ్చు, లేకపోతే ఏమైనా పాడు చేసి ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు గర్జంలో. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒప్పుకోరు మేడం. సో మనం దేవుడు అవుతాం అంటే వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి మనం ఏంటంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి. గర్జంలో కానీ ఈజంలో కానీ నేను ఎవరినైనా ఏడిపించినా, కష్టపెట్టినా, నష్టపెట్టినా, లేకపోతే ప్రాణహాని తలపెట్టినా మనం ఈ జంతు సామ్రాజ్యానికి తర్వాత మనం ఈ మానవ సామ్రాజ్యం మనం చెప్పుకుని మెట్రిక్స్ లో కూర్చుంటే మేడం మీకు ఆ ఇబ్బంది ఉండదు. అంతకుముందు నాకు తెలిసేది కాదు. నాకు ఈ 1 బై 1 ఏంటి తెలిసినాయి. ఇలా సంకల్పం మామూలు చెప్పుకుని జస్ట్ అంటే మనం ధ్యానం చేసినంత సేపు హాయిగా కూర్చోరు కాబట్టి మాస్టర్స్ సెక్యూరిటీ తీసి కూర్చోవాలి అని తర్వాత తెలిసిందండి. అంతకుముందు నాకు తెలియలేదు. అందుకే వాళ్ళు రావడం జరిగిందండి. థ్యాంక్ యూ సార్. డౌట్ క్లియర్. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఏదైనా మనం ఎవరికైనా ఫస్ట్ ఇంట్లోనే ఉన్నాయనుకోండి, మనం అన్ని పనులు పూర్తి చేసుకొని కూర్చుంటాం. అలా కాకుండా స్టవ్ మీద ఒకటి పెట్టి, ఇంకొకటి బయట బట్టల దగ్గర ఇలా పెట్టి ఏదన్నా చేస్తూ ఉన్నాం అనుకోండి, మన ధ్యాస అంతా అక్కడ ఉంటుంది. అలా కాకుండా మన పనులన్నీ పూర్తి చేసుకొని కూర్చున్నప్పుడు ధ్యాస ఎక్కడో ఇంకా పూర్తిగా ఏ పని మీద అయితే ఉంటుందో ఆ పని మీద ఉంటుంది. ఇప్పుడు మనము ఈ సాధనలో కూర్చున్నప్పుడు ఇంకా అన్నిటిని బంద్ చేసాం. అందరికీ చెప్పేస్తాం. అందరూ అంటే మన కుటుంబ సభ్యులు. నన్ను కదిలించొద్దు. నేను కూర్చున్నంత సేపు నా అంతట నేనే లెగుస్తాను అని. అప్పుడు మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. ఎవరైనా డిస్టర్బ్ చేస్తున్నారనుకోండి, అవును తను మెడిటేషన్ చేసుకుంటున్నారు అని చెప్పేసి ఆ వచ్చిన వాళ్ళని వారు చూసుకుంటారు. బయట బాహ్యంగా వస్తే. అలా కాకుండా మన అనుభవంలో అనుకోండి, సార్ చెప్పినట్లు ఆ అనుభవంలో నేను ఇది మాత్రమే అని మనం అనుకోని కూర్చుంటాం గదా ముందే. నేనిప్పుడు నా సాధనే చేసుకుంటున్నాను. నన్ను ఎవరు ఇబ్బంది పెట్టకూడదు. నేను అందరికీ సహాయం అందిస్తున్నాను. నాకు కూడా అందరి సహాయం అందుతుంది అని. అప్పుడు మనకి ఏ ఇబ్బంది ఉండదు. ప్రాక్టీస్ మీద జరుగుతాయి మేడం ఏదైనా. చేయగా ఏదైనా. ఎవరి అనుభవం వారికి. సార్‌కి ఇప్పుడు ఈ అనుభవం వచ్చింది. మీకు ఇంకో అనుభవం రావచ్చు. నాకు ఇంకో అనుభవం రావచ్చు. ఒకరికొచ్చింది, ఒకరికి రావాలని లేదు. అలా అని ఆ అనుభవం కాకుండాను పోదు. ఇప్పుడు మొబైల్ కనిపిస్తుంది. మొబైల్ సిగ్నల్స్ మనకు కనిపించవు. సిగ్నల్స్ మనకు కనిపించట్లేదని లేదు అని లేదు కదా!
అన్నీ సాధ్యమే. సార్‌కి సాధ్యమైంది మీకు సాధ్యం అవ్వచ్చు, నాకు సాధ్యం అవ్వచ్చు. ఒకరికి వచ్చింది అంటే ఎవరికైనా వస్తుంది. ఏదైనా మన సాధన మీద, మన లక్ష్యం మీద. థాంక్ యూ మేడం. మంచి క్వెషన్ అడిగారు. అయితే మేడం నాది ఏంటంటే ఈ 41 డేస్ మేడం మీరు బయట ప్రపంచంతో మీకు కట్ అయిపోవాలి మేడం. 41 అంటే నేను చెప్పేది ఎవరైతే వాళ్ళ సోల్‌తో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఎవరైనా సరే సీరియస్‌గా అంటే ఇన్ని సంవత్సరాలు మీరు ఫ్యామిలీతో ఉన్నారు, చుట్టాలతో ఉన్నారు, దినకార్యాలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, పార్టీలు అన్నీ అయిపోయినాయి. ఇంక ఈ ఎన్నాళ్ళని ఇదే రొటీన్ కాదు కదా! సో, ఒక 41 రోజు మీతో మీరు కనెక్ట్ అయిపోయి ప్రపంచాన్ని పక్కన పెట్టేయాలండి. 41 డేస్ మీరు ఎవరితో టచ్‌లోకి వెళ్ళకూడదు. ఫోను, గీను అన్నీ బంద్ 41 డేస్. మీరు, మీ సోల్ అంతే. మీరు ఇంకా ఎవరితో కూడా మీరు మాట్లాడొద్దు. ఎందుకంటే మీ ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటది బయట వాళ్ళకి. మీరిక్కడ గంటలు గంటలు కూర్చున్నా అక్కడ ముచ్చట్లు పెట్టారంటే ఈ ఎనర్జీ డౌన్ అవుతది. మీకు మీ సోల్ ఇంకా ఎలా వస్తది బయటికి? అక్కడ ఎనర్జీ ఉంటేనే మీ సోల్‌తో మీరు మాట్లాడగలరు. హాస్టల్ ట్రావెల్ చేయాలన్నా, ఇంకేం చేయాలన్నా మీ దగ్గర ఎనర్జీ కావాలండి. ఆ ఎనర్జీ కావాలంటే ఈ 41 డేస్ మీరు స్టోర్ చేసుకోవాలి ఎనర్జీని బయటికెళ్ళకుండా. అంతే సింపుల్ టెక్నిక్. 41 డేస్ మీరు ఒక అయ్యప్ప మాల ఎలాగ దీక్షగా పెట్టుకుంటామండి అలా మీరు 41 డేస్ మీరు శుభ్రంగా తినండి. మీకు ఏ టైం కావాలో తినండి. కానీ తిన్న తర్వాత ఒక 2 గంటల తర్వాత మనకి బద్ధకం వస్తుంది కాబట్టి, బద్ధకం ఉన్నప్పుడు హాయిగా పడుకోండి. కానీ మనకి 24 గంటలు ఉన్నాయి కాబట్టి, కనీసం మీరు 15 గంటలంటే ఈజీగా కూర్చోవచ్చండి. 9 గంటలు అది మీరు భోంచేసినా, ఏం చేసినా మిగతా టయాలు ఎడల కూడా 15 అవర్స్ మీరు చేసుకోవచ్చు. కానీ ఎవరికైనా సరే ఒకే సీటింగ్ కూర్చుంటే బెటర్ మేడం. నా ఎక్స్‌పీరియన్స్‌లో చెప్తున్నాను అంతే. యెస్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ మేడం. కనీసం ఒక 5 అవర్స్ అయినా ఒకే సీటింగ్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనం కొంతమందికి ఓ గంట, గంటన్నర పడతదండి మనం లోపలికి వెళ్ళడానికి. సో, మరి మీకు ఎళ్ళాలి, మీ అన్ని క్లీన్ అవ్వాలి, బ్లాక్స్ అన్నీ కూడా అప్పుడు ఎనర్జీ ఫ్లో అవ్వాలి. మీకక్కడ సిగ్నల్ అందాలి. ఇట్లా అన్నట్టు. మీకు గంట, 2 గంటల ధ్యానాల్లో గమ్మున అవ్వదు. అంటే గడ్జం ధ్యానం సంస్కారం ఉంటే అది ఆ కథ వేరేగా ఉంటది గానీ, యూజువల్‌గా ఎవరైనా సరే కొత్తగొచ్చిన ధ్యానం వాళ్ళకి అంటే వాళ్ళకి గంట, 2 గంటలు అవ్వదండి. ఖచ్చితంగా 5 అవర్స్ అండి మినిమమ్. మీరు కనెక్ట్ అవ్వాలంటే. మీ డోర్స్ అన్ని ఒకే డోర్ ఓపెన్ అవ్వాలంటే 15 గంటలా చేయకపోయినా కనీసం రోజుకి 5 గంటలైనా మీరు చేయగలిగితే ఆటోమేటిక్‌గా డోర్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఒకటండి మీరు ఏమొచ్చినా ధ్యానం చూసుకుంటారులే, ప్రతిసారి చూసుకుంటారే, హాస్టల్ మాస్టర్స్ చూసుకుంటారులే అని కూర్చుంటే మీకు ధ్యానం కుదురుతదండి. మీరది చెప్పుకోకుండా కూర్చున్నారనుకో, ఎవరో ఫోను చేస్తారు, ఎవరో డోర్ కొడతారు. ఇంట్లో భర్తో లేదా భార్యో లేదా పిల్లలో లేతే ఇంకేదో కార్యక్రమంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటారు. డార్క్ ఫోర్సెస్ ఎవరైతే లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మీ దగ్గరకొస్తారన్నమాట అండి. లెగమ్మా ఇంక చాలు కొద్దిగా పనుందని చెప్పేసి. కాబట్టి మీరు ఆహ్, కొంచెం అంటే ఛాలెంజింగ్‌గా తీసుకోవాలన్నమాటండి. నాకనవసరం. ఈ ప్రపంచం ఏమైపోయినా నాకనవసరం. 40 రోజులు నేను నాతో ఉండాలి. ఎందుకంటే నేను ఒంటరిగొచ్చాను. నా కూడా ఎవరు రాలేదు. అలాగే నేను ఒంటరిగెళ్తాను. కానీ ఒంటరిగెళ్ళినప్పుడు మట్టికి మనం నలుగురు మొయ్యాలి, నలుగురు ఇది కాదండి. నలుగురు ముందు కేకేసి నేను పలానా టైంకెళ్తాను. మనం ఈ భూమి మీదే మనం మాయమయ్యేలాగా ఆ స్థాయికెళ్తే అది బావుంటదండి. నా ఇంటెన్షన్ మాటండి. యెస్ సార్. థాంక్ యూ మాస్టర్స్. మరి మా మనకి ఈరోజు కుమార్ గారి అనుభవాలు, వారికి హాస్టల్ ట్రావెల్ గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు. మరి మరొక కార్యక్రమంలో మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. థాంక్ యూ మేడం. మీ పీఎంసీ డీటెయిల్‌లో ఛానల్ థాంక్ యూ మేడం. ఇంత ఓకే అవకాశం సార్. ఇచ్చినందుకు. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ.